వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మాటా మంత్రి. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్న అంశం సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. వీవింగ్ ద థ్రెడ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సామాజిక న్యాయం, సామాజిక సాధికారత ఎంతవరకు సాధించగలిగింది, వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్లో ఎంతవరకు సమన్యాయం జరిగింది, ఈరోజు ఈ అంశం మీదే మనందరం మాట్లాడుకోబోతున్నాం. రాబోయే ఎన్నికల్లో వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ ఎంతవరకు ఎన్నికలను ఇంపాక్ట్ చేయబోతోంది, ఎఫెక్ట్ చేయబోతోంది, ఎలాంటి ఫలితాలను ఆశించబోతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. So I have with me on this special episode of Mata Mantri, weaving the threads of social justice, ministers of Andhra Pradesh government. One by one మనం వాళ్ళని పరిచయం చేసుకుందాము. I have with me రాజన్న దొర గారు, Deputy Chief Minister and Minister of Tribal Welfare, and మెరుగు నాగార్జున గారు, Minister of Social Welfare, అమ్జద్ పాషా గారు, Minister of Minorities Welfare, ఆదిమలపు సురేష్ గారు, మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, చెల్లుబోయిన వేణు గారు, మినిస్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్, అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కారుమూరి నాగేశ్వరరావు గారు, మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ మాటా మంత్రి. నమస్తే అండి. నమస్తే మీ అందరికి. మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒక కామన్ క్వశ్చన్ అందరినీ అడుగుదాం అనుకుంటున్నానండి. జనరల్గా ఒక సమాజంలో సామాజిక న్యాయం జరుగుతుంది, లేకపోతే ఒక సామాజిక సాధికారత వస్తుంది అంటే ఒక 4 ప్రధాన అంశాల్లో మనం నిజంగా సమాన న్యాయం చేయాలి. అది విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ అవకాశం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఈ 4 విషయాల్లో ఎంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన ప్రజలకు న్యాయం జరుగుతోంది? 2019 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు? సార్, 1 by 1 వెళ్దాం సార్. మీరు ముందు మాట్లాడండి సార్. మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గతంలో ఏమున్నదంతా మొత్తం ప్రక్షాళన చేయడం జరిగింది. విద్యను తీసుకునేటప్పుడు ఆయనకు మొట్టమొదటిగా మనం చెప్పుకునేది అమ్మఒడి పథకం. భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా ఒక అమ్మకి అవకాశం ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చి తన బిడ్డలను బడికి పంపించి, తమ బిడ్డలను స్కూలుకు పంపించి విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చని మహాత్ముడు అంబేద్కర్ గారి ఆశయాన్ని మొదట నెరవేర్చారు. ఆయన విదేశీ విద్యను భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ, ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఒక దళితులకు, గిరిజనులకి నీవు విదేశాల్లో ఎక్కడ చదువుకుంటాననుకుంటే నీకు ₹1,00,00,000 ఇస్తాను, ₹1,50,00,000 ఇస్తానని ఎక్కడా లేదు భారతదేశంలో. మరి ఏ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు? గిరిజనులకి ఇస్తున్నారు అవకాశం. బడులన్నీ కూడా మార్పులు చేశారు. ఒకప్పుడు నేను చదువుకున్న బడిలో నాకు అక్కడ చూస్తే, నేను మళ్ళీ వెళ్ళి చూస్తే సమూల మార్పు వచ్చింది. గిరిజనులు అంటే సాధారణ అందరికీ తెలుసు, కొండ కోణాల్లో నివసించేవాళ్ళు, అడవుల్లో నివసించేవాళ్ళు, భాష రాదు, వ్యాస రాదు, రెండూ తెలియదు అట్లేదు. అటువంటిది ఆ రోజు తెలుగుతో పాటు ఇంగ్లీషు విద్యను కూడా అందించి, ఇంగ్లీష్ భాషను కూడా ఈరోజు అమెరికా వెళ్ళే వాళ్ళు ఇంగ్లీషు విద్య చదువుకున్న మా విద్యార్థులు వెళ్ళారు. రేపు మార్చిలో కూడా అమెరికాలో మా గిరిజన విద్యార్థులకు ఆహ్వానిస్తున్నారు, రండి మీరు ఇన్విటేషన్ ఇచ్చున్నారు. మార్చిలో వెళ్ళబోతున్నారు మా గిరిజన విద్యార్థులు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి. ఆ ఇంగ్లీష్ విద్యను ఇచ్చారంటే అంత సమూల మార్పు తీసుకొచ్చి చూసిన గిరిజన ప్రాంతంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, అంబేద్కర్ ఆశయాల ప్రకారం మీకు విద్యనే ఆస్తిగా ఇస్తున్నాను. ఈ ఆస్తి ఉంటే ఏ ఆస్తి అయినా సాధించుకోవచ్చు, ప్రపంచంలో ఏదైనా జయించవచ్చు. మీరు అజేయుడు కావాలి, మీరు విజయుడు కావాలంటే విద్య అవసరమని తీసుకొచ్చారు. వైద్యం గురించి చూసారు. గిరిజన ప్రాంతం ముఖ్యంగా వర్షాకాలం వస్తే వింత వింత జబ్బులు వస్తాయి, స్ట్రేంజ్ డిసీజెస్ అన్నమాట. అటువంటిది జరగకూడదు. గిరిజనులు కూడా మనుషులే. ఒక మానవత్వంతో అంబేద్కర్ ఆశయాలు తీసుకొని, ఒక మానవత్వంతో తీసుకొని పాడేరులో కూడా ఈరోజు వైద్య కళాశాల 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారంటే ఒకసారి ఆలోచించారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హాస్పిటల్ ఎక్కడికక్కడనమాట. ఈ విధంగా గతంలో ఎవరు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు పరిపాలించే వారు గారు ఎవరు ఆలోచించలేదు. ఒక్క సాలూరు నియోజకవర్గం తీసుకున్న అక్కడ 8 హాస్పిటల్ తయారవుతున్నాయి కొత్తగా. ఈరోజు ఏరియా హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది 17 కోట్ల రూపాయలతో. ఒకప్పుడు డాక్టర్ల కోరు, ఈరోజు 22 మంది డాక్టర్లతో పనిచేస్తున్నారు.
అంటే ఒక నియోజకవర్గం గురించి నేను ఉదాహరణ చెప్తాను. అక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా మనం చూస్తే రక్తం ఉండదు అసలు, ఇది ఎనీమియాతో బాధపడతారు. అటువంటి వాళ్ళకి మంచి పోషక విలువలు ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, గిరిజన స్త్రీలకు మంచి పోషక విలువ ఇస్తున్నారు. బాలింతలకు పోషక విలువ ఇస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట. అలాగే చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాల్లోనైతేనే, ఉపాధిలో అయితేనే అవకాశాలు కలుగు చేస్తున్నారు గిరిజన ప్రాంతంలో. గతంలో ఇవి లేవు. ఇవి ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం అసలు. ఇది గతంలో గిరిజనులకు ఏ విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి గురించి నేను ఇప్పుడు చెప్పుకోవడం కాదు, మంత్రి పదవి గురించే మీరు ఆలోచించుంటారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడానికే ఇది వచ్చింది. ఎన్నికల ముందు కేవలం నేను ఒక మంత్రిని ఇస్తున్నాను, 6 నెలల ముందు మాత్రం ఒక మంత్రిని, అది కూడా ఎమ్మెల్యే కానీ ఒక గిరిజన కుర్రాన్ని తీసుకొచ్చి ఇదిగో మీకు మంత్రిని చూపించారు. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బికాస్ నాకు అంటే సారీ మళ్ళీ ఇంటర్ఫియర్ చేస్తున్నాను కానీ, అంటే ఎవరు ఊహిస్తారు సార్, ఎవరు అనుకుంటారు ఒక మారుమూల గిరిజన ప్రాంతంలోని ఒక వ్యక్తి చదువుకుని ఆ చదువు అవకాశం కల్పించి ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడం అన్నది ఐ థింక్ ఎవరికో ఒకరికి డ్రీమ్ కూడా ఉండదు, కనీసం కల కూడా కనరు. అలాంటి ఒక స్థితి నుంచి మీరు ఈ స్థితికి రావటమే అసలు చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఆయన ఆదర్శాలను, ఆయన ఇచ్చిన భావజాలాన్ని తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పుణుకుపుచ్చుకొని దానిలో అవగాహన చేసుకున్నారు, ఆవలింపు చేసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఆయన చేశారు కాబట్టి ఈరోజు మేము కూర్చోగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమే సామాజిక సమతుల్యత కావాలని, సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు పోవాలని, ఈ రుగ్మతలు పోవాలని, సమాజంలో మిగిలిన కులాలతో పాటు వీరు కూడా బ్రతకాలని ఒక గొప్ప ఆలోచనతోనే మహానుభావులు, ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, సాహు మహారాజ్ గారి, పెరియార్ రామస్వామి నాయకర్ గారి, ఉద్దండులంతా, అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళంతా ఉద్యమాలు చేశారు. రాను రాను ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా, ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వీరందరి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన చేస్తారని ఈరోజు దానికి నిదర్శనమే మేము 5 కూర్చోటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. దీంట్లో ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా నెగ్లెక్ట్ చేసినాయి. ఇంతకుముందు ఈ సామాజికంగా అప్లిప్మెంట్ని ప్రక్కన పెట్టినాయి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కాలరాసినాయి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వాటాను సరిగా ఖర్చు చేయకపోగా అప్పలంగా వాటిని వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేశారు. వాటిని ఒక స్ట్రీమ్ లైన్ పెట్టి ఒక గొప్ప ఆలోచనతో ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోవాలా, ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు బాగుండాలా, అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఆలోచన విధానం నడవాలా. తద్వారానే అంబేద్కర్ గారు కోరుకున్నది ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్కి చదువు అనేది ప్రాధాన్యత. చదువు ఉంటే ఏదైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని గొప్ప ఆలోచన, అది అంబేద్కర్ గారు కోరుకున్నారు. దానిని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నాడు నేడు స్కూల్స్ కానీ, అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, విదేశీ విద్య కానీ, ఒక ప్రిడామినెంట్ సెక్టార్ని ఎన్నుకొని దాంతో అప్లిప్మెంట్ చేస్తూ ఈరోజు కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు మా పిల్లలు ఇళ్ళకెళ్తే, మా పేదవారి పిల్లలు ఇంగ్లీష్ చదువుతూ ఉంటే, కూలికి వెళ్ళి వచ్చిన మా తల్లిదండ్రులు మా పిల్లలు ఇంగ్లీష్ చదవటం, మాట్లాడటం చూస్తే ఇంకెంతకన్నా ఏం కావాలి ఆ తల్లిదండ్రులకి? పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 12% ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 6%కి వచ్చిందంటే కారణం దట్ ఇస్ ద మెయిన్ వెంచర్. అదే కాకుండా ఆరోగ్యానికి ఇందాక మా అన్న చెప్పాడు. అలాగే పల్లెల్లోకి వెళ్ళిపోతే ఇదివరకు ఏం చేసేవాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళు. మాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చూడక, మందులు ఉండి లేక ఇంటికి వచ్చి అసూలు బసేవాళ్ళం. ఈ రోజు గొప్ప నిర్ణయం, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 3 అడుగులు ముందుకేస్తే ఆయన 6 అడుగులు ముందుకేసి ఈరోజు దేశంలో ఎక్కడా లేని, ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏ హాస్పిటల్ అయినా ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి, 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి. మీకు తెలుసో తెలీదో, ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని నయమైన తర్వాత ఇంటికి వచ్చినాక ఆ పేషెంట్ మరలా పనిచేసుకోలేడని ఆ పేషెంట్కి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి. సమాజంలో ఇంకేం కావాలా? ఒక ప్రక్క ఎడ్యుకేషన్, ఒక ప్రక్క ఆరోగ్యం, ఒక ప్రక్క ఈరోజు ఈ తెల్ల సొక్కాలు వేసుకోవటానికి కారణం నాగేశ్వరరావు గారికి అక్కడ మంత్రి ఇచ్చినా, రాజేంద్ర గారికి మంత్రి ఇచ్చినా, అంజన్ బాస మంత్రి ఇచ్చినా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని పరిపాలన చేస్తూనే రాజకీయ ప్రాధాన్యత, దానిలో మహిళలకు ప్రయారిటీ. ఆనాడు ఉద్యమాలు చేశారు కానీ ఎక్కడా ఉద్యమ ఫలితాలు ఎక్కడా లేవు ఫ్రూట్ఫుల్ గా. ఈరోజు 2,50,000
కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఖర్చు పెడితే డీబీటీ రూపేణా 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చి సామాజిక సాధికేంటి 2,10,000 ఉద్యోగాలు ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వచ్చిందంటే ఇంకంతా ఏం కావాలా? రాజ్యాధికారంలో భాగం, రాజ్యాధికారంలో అందరికన్నా ముందు వరుస, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రెడామినెంట్ పోర్ట్ఫోలియోలు. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. మేము ఎందుకు అంటున్నామంటే 2019కు ముందు ఈ రాష్ట్ర పరిస్థితి వేరు, 2019 తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి వేరు, 2024లో 19లో జరిగినప్పుడు ఈరోజు 56 నెలల పరిపాలన, 56 నెలల పరిపాలనకు నిలువుటద్దం అంబేద్కర్ గారి విగ్రహం. నేను చేసిన పరిపాలనకి ఇదిగో అంబేద్కర్ గారి విగ్రహం. ఆయన ఏం కోరుకున్నాడో అది చేసి చూయిస్తా ఉన్నాం, ఆయన ఏం ఆకాంక్షించాడో అది చేస్తా ఉన్నాం. ఈ 2024 ఎన్నికలు సామాజిక సమతుల్యానికి గీటు రాయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు, దళిత గిరిజన బహుళను ప్రక్కన పెట్టినటువంటి చంద్రబాబు పరిపాలనకు పోటీ జరగబోతా ఉంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అనే ముఖ్యమంత్రి గారికి, పెత్తందారులకు నేను చెప్పే చంద్రబాబుకి పోటీ జరగబోతా ఉంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, డబ్బు వరదలే ప్రవహించినా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ పేద కులాలన్నీ నిలబడబోతామని చెప్పడానికి గర్విస్తా ఉన్నా. మన దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. మననే 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదు, మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత ప్రభుత్వాల్ని మనం చూశాం. మరి ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ బడుల్ని పక్కన పెట్టేసి నిర్వీర్యం చేసి మరి కార్పొరేట్ సెక్టర్లకు ప్రమోట్ చేసిన ప్రభుత్వాల నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు రీవ్యాంప్ చేస్తూ ఈరోజు దానికి మనం అందరం చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అడ్మిషన్స్ పెరుగుతున్న పరిస్థితి. తల్లిదండ్రులందరూ కూడా మరి ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసి వాళ్ళ పిల్లల్ని ఈరోజు ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారంటే మరి దానికి ఈ నిదర్శనం ఏంటండి? మరి ఈరోజు ఆ ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఈరోజు రీవ్యాంప్ కావడం వల్లనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మన గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు రీవ్యాంప్ చేస్తూ ఈరోజు మరి అందరికి కూడా ఈరోజు మెరుగైన వైద్యం అందించాలి, మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలి అని చెప్పి మరి ఈరోజు అడుగులు ముందుకు వేసిన పరిస్థితి. ఎప్పుడైతే ఈ వెనుకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలు ఆర్థికంగా బలోపేతం అవుతారో మరి అందరు కూడా సమాజంలో వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా గౌరవించబడతారు, మరి గౌరవప్రదంగా కూడా వాళ్ళను చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు నవరత్నాల రూపంలో మరి ఈరోజు ఇప్పుడే చెప్పినట్టుగా 2,50,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు డైరెక్ట్గా బెనిఫిషరీస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. మరి దీంట్లో సింహభాగం ఎవరికి అందింది? ఈ ఎస్సీలు, ఈ ఎస్టీలు, ఈ మైనార్టీలు, ఈ బీసీలకు 80% ఈరోజు మరి వాళ్లకు సింహభాగం 2,50,000 కోట్ల రూపాయల్లో మరి వాళ్ళు 80% వాళ్ళ వాటా ఈరోజు వాళ్ళకు అందించగలిగాం. మరి అదే కాకుండా లాస్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది, ఇది నిజంగా ఇది లేకపోతే ఏ సమాజం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఏదైనా సమస్యలు మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చట్టసభల్లో ఉంటేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అని భావించి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు ఈడ కూర్చున్న వాళ్ళలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నాం. ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రాజన్న దొర గారు, మరి అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేను. మరి ఎప్పుడైనా మనం కలలన్నా ఊహించామా ఒక ఎస్టీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉంటాడని, ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి అవుతాడని, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడని, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా భావించారా?
మరి ఈ రోజు అడుగులు పడ్డాయి ఈ ప్రభుత్వంలో. ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని ఫలితాలు మనకు ఓకే. అందరికి కూడా మనకు అందుతాయని చెప్పి కూడా మేమైతే పూర్తిగా ఆశిస్తున్నాము. ఓకే. మరి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అయితే ఏమి మరి అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఈ సామాజిక వర్గాలన్నీ కూడా మరి ఈ రోజు కోరుకుంటున్న పరిస్థితులు మనం అందరం కూడా గమనిస్తున్నాం. ప్రేమ గారు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత ఇవన్నీ రాజకీయ పార్టీలు గతంలో మ్మ్. ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు చాలా చెప్తారు. అవును. ఈ పదాలు పదే పదే వాడుతూ ఉంటారు. ఈ బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే పరిస్థితి. మ్మ్. ఏ విధంగా వారికి గాలం వేయాలని పదాలు వాడుతూ, ఏ విధంగా కులాల సమీకరణ చేయాలి, ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలి, ఈ ఆలోచనతోటి గత పాలకులు పరిపాలన చేసినటువంటి సో ఓన్లీ ఫర్ పాలిటిక్స్. ఓన్లీ అంటే ఆ పదం గతంలో ఏం అనేది- జరిగినా ఇవన్నీ పాలిటిక్స్ కోసమే చేశారు. అంతకుమించి ఒక నిబద్ధత, మ్మ్. ఒక విశ్వసనీయతతోటి అవి అమలు చేయాలి, అమలు చేసి చూస్తేనే దాని ఫలాలు ప్రజలకు అందుతాయి. ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ బీసీలు మ్మ్. సమాజంలో ఆల్మోస్ట్ 5 కోట్ల పైచులకు ఉన్నటువంటి పాపులేషన్లో 70% వారు ఉన్నారు. యా, కాబట్టి వారికి అందించాలని వారి యొక్క గుండె తడి తెలిసిన వ్యక్తి ఒక నాయకుడిగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ఇవన్నీ అవుతాయి. అలాంటి నాయకుడు ఇప్పుడు వచ్చాడు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం, మ్మ్. మా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం విశ్వసనీయతతోటి, నిబద్ధతతోటి, జవాబుదారీతనంతో, అవినీతి రహితంగా చక్కటి పరిపాలన అందిస్తూ ప్రధానంగా వీటిని మరి సాకారం చేసి చూపించారు. ఏది ఈ సాధికారత. ఉద్యోగాల దగ్గర నుంచి, నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి, చట్టసభల్లో ఎంటర్ అయ్యే విషయం దగ్గర నుంచి ఈరోజు మంత్రులుగా, మరి పార్లమెంటు సభ్యులుగా అన్ని రంగాల్లో కూడా వారికి రావాల్సినటువంటి వాటా దామాషా ప్రకారం అంతకన్నా ఎక్కువగా అందించారు. మ్మ్. ఎన్ని కార్పొరేషన్లు క్రియేట్ చేసిన ప్రతి కులం, అసలు బీసీల్లో ఎన్ని కులాలు ఉంటాయి ఎవరికైనా తెలుసా అంటే 130 పైచీలకు ఉపకులాలు ఉంటే వాటన్నిటిని జోడించి వారికి ఆర్థిక స్వావలంబన, సాధికారత కల్పించాలని 50 పైచీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఎస్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాల, మాదిగ, రెల్లి కులాలకు వారికి ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించాలంటే వారి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే Correct. వారికి న్యాయం జరుగుతుంది. Correct. Correct. అదే సాధికారత, Correct. ఆర్థిక స్వావలంబన, సాధికారత అంటే. ఇంకా విద్యాపరంగా బహుశా ఈ దేశానికే ఆంధ్రప్రదేశ్ సంస్కరణలో కానివ్వండి, మ్మ్. ఈ యొక్క కార్యక్రమాల్లో కానివ్వండి, వృద్ధి రేట్లో కానివ్వండి, బడ్జెట్ కేటాయింపుల్లో కానివ్వండి, విద్యాపరంగా నంబర్ 1 స్థానంలో నిలబడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. మేము కాదు చెప్పేది, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూస్తే తెలుసు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి సార్. జనరల్ గా ప్రతి రాష్ట్రం బడ్జెట్ కేటాయింపులు వచ్చేసరికి విద్య ఎప్పుడు లాస్ట్ లో ఉంటది. అంటే మిగతా అన్నిటికీ కేటాయింపులు అయ్యాక కొంచెం మిగిలితే దాన్ని విద్యకి కేటాయిస్తుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద జనరల్ సినారియో. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు. ఎందుకంటే గత పాలకులు ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక విద్యల్లో వాళ్ళకు 16 to 17 years ఉన్న వరకే వాళ్ళకు ఓట్లు లేవు కదండి. కాబట్టి ఓట్లు లేవు కాబట్టి వాళ్ళకి చేసిన ఉపయోగం లేదు కాబట్టి ఒక ఆలోచన. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లేస్తారు కదండి. అది మర్చిపోయారు వాళ్ళు, అది మర్చిపోయారు. కానీ జగనన్న యొక్క ఆలోచన విధానం ఏంటంటే పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. ఇది ఫిలాసఫీ, మా ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. జగనన్న ఇంకొక 2 స్టెప్పులు ముందుకెళ్ళి ఈ విద్య మీద పెట్టే ఖర్చు అది భావి తరాల యొక్క భవిష్యత్తుకు పెట్టుబడి. రెండో అంశం, ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అనే ఒక కాన్సెప్ట్. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది సాధికారత కాదా అని చెప్పి నేను అడుగుతాను. ముఖ్యమంత్రి గారి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ఉపన్యాసం నిన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మహాప్రతిమ ఆయన అమృత హస్తాల మీదుగా ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్పీచ్ నిజంగా అందరికీ ఒక మోటివేషన్. ఎందుకంటే ఈ అంటరానితనం కోసం ఎవరైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేశారో ఈ రోజు కూడా కొన్ని పార్టీలు, ఈ యొక్క పెత్తందారులు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో అంటరానితనం ఉంది. అలాంటి అంటరానితనం ఆలోచనలతో ఈరోజు తెలుగు భాష మరి దాని యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది, తెలుగు భాషను కాపాడాలని చెప్పి ఒక ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వ్యతిరేకంగా వీరు ఉద్యమం చేస్తూ ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి తెలుగు భాష గురించి, తెలుగు భాష యొక్క ప్రశస్తాన్ని లేకపోతే ఒక దాని యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత దళితులు, బడుగు బలహీన వర్గాల వారిదేనా? అగ్రవర్ణాల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, కాన్వెంట్స్, మరి కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు. కానీ మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే దానికి అడ్డంగా తగ్గుతూ ఉన్నారు కదా.
కాబట్టి విద్యాపరంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యపరంగా కూడా సాధికారత అంటే ఏంటంటే ఈ డోర్ స్టెప్స్కు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బహుశా దేశంలో ఎక్కడా లేదు. ఫ్యామిలీ డాక్టర్, మనం కానీ ఫ్యామిలీ డాక్టర్ ఉండాలంటే ఉన్నత వర్గాల వారు, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ జబ్బు వస్తుంది, ఎవరికి ఏది హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏది తరచుగా వచ్చే వ్యాధులు ఏంటి, ఇవన్నీ ఒక ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుంటారు. ఒక పెద్ద ఒక గొప్ప వాళ్ళకి వచ్చినటువంటి కాన్సెప్ట్ వాళ్ళకున్న ఒక వ్యవస్థ అది. ఆ ఫ్యామిలీ డాక్టర్ని ఈరోజు ప్రతి ఒక్కరికి ఎందుకంటే అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రాణం విలువ ఎవరిదైనా ఒకటే, పేదవాడి ప్రాణమైనా, ధనికుడైనా కానీ, అంబానీ గారికైనా, ఎవరిదైనా కానీ ప్రాణం విలువ ఒకటే, అది విలువ కట్టలేంది. కాబట్టి ఆ ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ ముందుకు తీసుకొస్తూ ఈరోజు అందరికీ అందుబాటులోకి ఈ యొక్క వైద్యాన్ని అందించడం జరిగింది. ఉదాహరణకు మారుమూల మరి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశం, అక్కడ చెంచులు ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఆ ప్రాంతంలో డాక్టర్ల కొరత ఉంది, డాక్టర్లు రారు. మరి డాక్టర్లు ఎవరు వచ్చిన అక్కడ డాక్టర్లు రారు. మరి ఎట్లా వాళ్ళని ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా డాక్టర్లను తయారు చేసే మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రకాశానికి శాంక్షన్ చేశారంటే ఎంత జాగ్రత్తగా ఆయన ఆలోచన చేశారో ఒకసారి గమనించి. ఇక అవకాశాలు మీరు చూశారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ కానివ్వండి, తర్వాత వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఒక కొత్త వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఆ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి ఎంతో శాంక్టిటీ ఇచ్చింది. అంటే అది ఎంతో ఇట్స్ సీక్రెట్ డాక్యుమెంట్. అంటే ఒక బైబిల్ కానీ, ఒక ఖురాన్ కానివ్వండి, లేకపోతే ఒక భగవద్గీత లాగా సీక్రెట్ డాక్యుమెంట్ ఇది. అంటే ఇవన్నీ మేము కమిట్మెంట్ ప్రజలకు ఇచ్చాం, దాన్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు 99% అన్నీ కూడా అమలు చేసి వారికి అందిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు అందించాం. అందుకే ఈరోజు అంత విశ్వసనీయత. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు, ఈ జాతి సంపద ఇలాంటి నాయకులు అని చెప్పేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఈరోజు మా అందరం కూడా తలెత్తుకునే విధంగా ఆయన యొక్క విగ్రహావిష్కరణాన్ని ఈరోజు ఇక్కడ జరిపించడం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక విశ్వసనీయత, ఒక నమ్మకానికి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. రాబోయే రోజుల్లో కూడా ఆయననే ఉంటే మా పిల్లలు మా తలరాతలు మారుతాయని చెప్పి అందరూ ఎదురు చూస్తారు. ఓకే సార్, వేణుగారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లోనే మీరు చొరవ తీసుకొని మీరు ఈ విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ అవకాశాల విషయంలో మీరు తీసుకున్న ఒక స్పెషల్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఈ అసమానతలు తొలగాలంటే ఏ విధమైనటువంటి పాలన సాగించే వారు వచ్చిన రోజు దీనికి వచ్చేటువంటి పరిమళం అంటే సుగంధం ఎంత గొప్పగా ఉంటుంది అని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారో ఆ పరిమళం ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి పంచబోతున్నాడు అంటానికి సాక్షిభూతమే ఆయన యొక్క విగ్రహావిష్కరణ అనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. ఈ దేశంలో కేంద్రం నుంచి 1 లక్ష రూపాయలు మనం గ్రామానికి పంపిస్తే 15 రూపాయలే చేరుతుంది. భారతదేశం గ్రామీణ భారతంలో ఈ అభివృద్ధి జరగలేదనంటే కారణం ఏమిటి అన్నప్పుడు నిస్సహాయతను వ్యక్తం చేసినటువంటి రాజీవ్ గాంధీకి డీబీటీ అని ఒక వరం ఇచ్చి, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైన ఆలోచన చేసి బాబాసాహెబ్కి నిజమైన నివాళులర్పించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. మీరు ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న వేశారు, బీసీ సంక్షేమ మంత్రిగా మీరు పొందిన అనుభూతి ఏమిటి అని. నేను చాలా గర్వపడతా ఉన్నాను. ధనవంతులకు భూమి ఉంది, ధనవంతులకు ధనం ఉంది, ధనవంతులకు విద్య పట్ల అవగాహన ఉంది. వారి బిడ్డలను తీసుకెళ్లి పట్టణాల్లో ఇంజనీర్లు, డాక్టర్లు లేకపోతే చదివించుకున్నారు. ఈ పేదవాడికి ఉంది ఆశ, ఈ పేద తల్లికి ఉంది ఆశ, ఈ పేద తండ్రికి ఉంది ఆశ. అది తీరకపోవడానికి కారణం డబ్బు. వాడికి తండ్రిని అవుతాను, తల్లిని అవుతానని చెప్పినటువంటి నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, పూర్తి ఫీజు చెల్లించడం ద్వారా ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళగలిగారు. చంద్రబాబు నాయుడు 14లో అధికారంలోకి వస్తే ఆ ఫీజు రియంబర్స్మెంట్ 35,000కి స్లాబ్ చేసేసాడు. ఆ కులపోళ్ల కాలేజీలు ఏవైతే ఉన్నాయో, శ్రీ చైతన్య, నారాయణ, ఇటువంటి కాలేజీలు ఫీజులు ఇష్టానుసారంగా పెంచేస్తే ఈ పేదవాడు మళ్ళీ పెద్దవాడి దగ్గర, పెత్తందారి దగ్గర బానిసగా మార్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే వచ్చాడు జగన్మోహనుడు, తాను పెంచినటువంటి ఫీజులను రెగ్యులేట్ చేసి
ఈవేళ పేదవాడికి చిన్ననాటి నుంచి విద్యను అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ రాష్ట్రంలో ఇది నిజమైనటువంటి నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనేటువంటిది నాకున్నటువంటి భావన. ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అసమానతలు తొలగాలి, వాళ్ళు కూడా రాజ్యాధికారంలో రావాలి. అందుకే కదా ఇవాళ రాజ్యసభలు వస్తే 4 రాజ్యసభలు, ఎక్కడ చెట్లెక్కే కాళ్ళు పార్లమెంటు మెట్లెక్కుతున్నాయి, వలేసే కాళ్ళు పార్లమెంటు మెట్లెక్కుతున్నాయి, కంబలేసుకున్న వాళ్ళు పార్లమెంటు మెట్లెక్కుతున్నాయి. మా వాణిని వినిపిస్తా ఉన్నారు. కులగణన జరగాలని ఈ బీసీ వర్గాలు అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు, అనేక సంవత్సరాలుగా హర్తాళ్ళు, అనేక సంవత్సరాలుగా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఒక్క మాట అడిగాను, అన్నా బీసీల ఆకాంక్ష, ఎస్సీల ఆకాంక్ష, ఎస్టీల ఆకాంక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా యొక్క ఆకాంక్ష కులగణన అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా నా వాళ్ళు కోరుకున్నది నేను చేయనా అని చేయగల సత్తా ఉన్న నాయకుడు నిన్ననే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజునే కులగణన జరిపించడం అంటే ఆయనకి మణిహారాన్ని వేస్తున్నాడు ఈ కులాల యొక్క ఆశలు తీర్చడం ద్వారా అనేటువంటిది నాకున్న ప్రత్యేక ఆలోచన. ఇది కదా ఒక గొప్ప పాలకుడు. నా వాళ్ళ జీవితాలను మార్చే క్రమంలో ఈ పాలనలో నేను కూడా భాగస్వామిని అయ్యానే. రేపు ఎన్నికలు అంటారా, రేపు పోటీ చేసేది ఎస్సీలు, రేపు పోటీ చేసేది బీసీలు, రేపు పోటీ చేసేది మైనారిటీలు, రేపు పోటీ చేసేది ఎస్టీలు. 4 కులాలు పోటీ చేస్తున్నాయి. మేము పోటీలో ఉన్నాం. మా రూపం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మేము పోటీలో ఉన్నాం. మా రూపం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ మోసాల గురించి మేము తెలుసుకున్నాం. మీ రాతల గురించి, మీ రోతరాతల గురించి, మీరు కలయికల గురించి అర్థం చేసుకోలేని స్థితి నాడు మా వాళ్ళది. మీ గురించి అర్థం చేసుకున్నాం నేడు మేము. రేపు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఆయుధాలు ఏమిటో అందించేటువంటి నాయకుడు పక్షాన నిలుస్తామని స్పష్టంగా నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు, ముందుగా ఒక విషయం చెప్పాలి. భారతదేశంలో మన ఎడ్యుకేషన్లో నెంబర్ 1 కేరళ. అవును, మనం చంద్రబాబు నాయుడు టైంలో 15వ స్థానంలో ఉండేవాళ్ళం భారతదేశంలో. ఇవాళ నెంబర్ 3 నుంచి ఒక 10 days క్రితానికి మనం నెంబర్ 1కు వచ్చామంటే ఇది ఆయన తీసుకున్న నిర్ణయాలని చెప్పి సందర్భంగా చూస్తాం. నెంబర్ 1 అసలు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్ ఎవరు అమ్ముతారా అంటే వాళ్ళు పాస్ అయ్యే వాళ్ళని చూసి ఆ బుక్స్ మేము కొనుక్కునేవాళ్ళం. అటువంటిది ఇవాళ వారం రోజుల ముందే బుక్స్, గైడ్స్, బ్యాగ్స్, ప్యాడ్స్, బెల్ట్లు, షూస్, బట్టలు అన్నీ కూడా సమస్తం అక్కడ మేనమామ కన్నా ఎక్కువ ఇదిగా తీసుకుని పెట్టి వారం రోజుల ముందే ఆ స్కూల్స్ని మార్పులు చేసుకొచ్చి గోరుముద్ద ఆయనే మెనూ సెలెక్ట్ చేసి మంచి పోషక పదార్థాలు ఉండే విధంగా రాగి జావ, బెల్లంతో కలిపిన రాగి జావనిచ్చి ఇవాళ అత్యధిక విద్యను ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఒక 6 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాను నేను. అమెరికా వెళ్ళినప్పుడు ఒక చికాగోలో చిన్న తెలుగు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ చూసుకుని వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చి, నాది హనుమాన్ జంక్షన్ అండి, నా తండ్రి రిక్షా తొక్కినేవాడు, 10వ తరగతి మించి నేను చదివించలేను, ఏం చేద్దంటే నాకు స్థోమత సరిపోదు బాబు అంటే నేను అనుకున్నాను. అప్పుడు ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సీట్లో రూపాయి ఖర్చు లేకుండా 4 సంవత్సరాలు చదివి క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఈ చికాగోలో నాకు ఆ రోజుల్లో అంటే 6 సంవత్సరాల క్రితం నాకు సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు. నా తండ్రికి రిక్షా మానిపించాయి, ఒక కారు కొనిచ్చా, ఒక ఇల్లు కట్టించా, నా చెల్లెల్ని తమ్ముడిని చదివించుకుంటున్నాను. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆనందంతో చెప్పలేదు. తండ్రిని మించిన తనయుడిగా ఇంకా 4 అడుగులు ముందుకేసి ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి ఈ స్కూల్స్ని మార్చి ఇంతమంది విద్యావేత్తల్ని 15వ స్థానంలో ఉన్న దాన్ని నెంబర్ 1లో తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఇవాళ ఏదైతే ఏలూరులో ఎలక్షన్కి ముందు బీసీ డిక్లరేషన్ చేసి నేను బీసీలకి పెద్దపేట వేస్తానని మాను ఎలక్షన్ ముందు చెప్పిన మాటని అక్షరాల నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడికి వెళ్ళి ఏ పథకం అడగాలో తెలియని పరిస్థితి. నాకు పెన్షన్ వస్తుందా లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. స్కూల్లో చేర్పించాలా లేదని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి, నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, నీకు పెన్షన్ రాస్తున్నాం, నీ పిల్లల్ని చదివించండి, అమ్మఒడి ఉంది, నీకు ఈ రకంగా ఉంది, నీకు ఈ రకంగా ఉంది, నీ ఈ రకంగా వచ్చిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాసి వాళ్ళు గడప దాటి ఎవరిని యాచించకుండా ప్రతి ఒక్కటి ఇంటికి చేరుతున్నది భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కానిది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా జగన్ బాబు పెద్దవాళ్ళకు మనవడయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్యాడు, పిల్లలకు మామయ్యాడు. ఈ రోజున మాకు ఆ పరిస్థితి లేదు. మా చేతి నిండా డబ్బులు ఉన్నాయి, మేము శుభ్రంగా ఆడికే మేము తిరిగి అప్పిచ్చే పరిస్థితికి మా బిడ్డ తీసుకొచ్చాడని చెప్పి ఆనందంతో చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను మీకు. ఏదైతే ఇవాళ పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళనే చూసుకుంటున్నాడు, ఆ చిన్న కులాలనే చూసుకుంటున్నాడు అనేది పెద్దవాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళ పెద్ద కులాలు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా విషయంలో, రైతు నష్టం విషయంలో, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ ద్వారా వాళ్ళకు కూడా డబ్బులు కొడుతున్నాడంటే అప్పుడు కన్నా వాళ్ళని ఎక్కువ చూసుకుంటున్నాడు, ఈ పేదవారికి కూడా పూర్తిగా చూసుకుంటున్నారు. సో మీరు అందరూ కూడా విద్యా, వైద్యం, ఆరోగ్యం అవకాశాల విషయంలో చాలా పెద్దపీట వేసింది ప్రభుత్వం అని చెప్పారు. అయితే కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి సార్ సామాజిక న్యాయానికి సంబంధించినంత వరకు. ఒక ఫస్ట్ క్వశ్చన్ నాకు సురేష్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు జనరల్గా అందరిలో ఉన్న ఒక అభిప్రాయం, ఒక ఆలోచన, జనరల్గా ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం, ఒక ఆలోచన ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి కాపు కాస్తోంది. అంటే కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ, తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ, పవన్ కళ్యాణ్ అంటే కాపు పార్టీ, ఇలా ఇలా ప్రతి పార్టీకి వైఎస్ఆర్సీపీ అంటే కూడా రెడ్డి పార్టీ. మీరేమంటారండి, నిజంగా రాజకీయ పార్టీలు ఈ రకంగానే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి కాపు కాస్తూ వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? రాజకీయాల్లో మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 70 సంవత్సరాల్లో పార్టీస్లో కొన్ని కమ్యూనిటీస్ డామినెంట్ పాలిటిక్స్ చేశాయి. మీరు అన్నట్లు 2 ప్రధానమైన సామాజిక వర్గాలు, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళే ప్రాతినిధ్యం వహించి వారే నాయకత్వం వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత కాపులకు కూడా రాజ్యాధికారం వైపు వారు ఖచ్చితంగా మాకు కూడా ఒక గుర్తింపు ఉండాలి అనే ఒక ఆలోచనతోటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఆ రాజ్యాధికారం వైపు అడుగులు వేసే దిశలో రాజకీయాల్లో వారి యొక్క ప్రాముఖ్యత మరి వారి యొక్క గుర్తింపు ఉండాలనే ఒక ఆలోచన కూడా వారికి కూడా వచ్చిన పరిస్థితుల్లో ఆ దిశలో కూడా కొన్ని అడుగులు పడ్డాయి. కానీ అవి ముందుకు వెళ్ళలేకపోయిన విషయం కూడా మనందరం చూసాం. ఇది ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి, లేకపోతే జనసేన పార్టీ కానివ్వండి, ఇంకో పార్టీ కానివ్వండి. సో ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ 3 కమ్యూనిటీస్ డామినెంట్గా పాలిటిక్స్లో వస్తూ ఉన్నాయి. మీరన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మా నాయకుడు ఆ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరు చేస్తారు. వాస్తవాలు చూడాలి. వాస్తవాలంటే సామాజిక వర్గం నుంచి ఎంతమంది గెలిచారు, ఎంతమంది అభ్యర్థులు వేరే కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది గెలిచారు, ఎంతమంది మంత్రి పదవిలో ఉన్నారు, డిఫరెంట్ కులాల వాళ్ళు అన్నది ఒక క్లారిటీ ఇస్తే జనాలకు కూడా అర్థమవుతుంది కదా. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంటంటే సమాజంలో, సొసైటీలో 70% ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి సింహభాగం, ఇందాక డిప్యూటీ సీఎం గారు వాడిన పదం సింహభాగం వారు ఉన్నారు కాబట్టి అవకాశాలు కూడా అదే ప్రాతినిధ్యంలో రావాలి. గతంలో అట్లా జరగలేదు. గతంలో ఏ కమ్యూనిటీ ఉంటే అక్కడ దీనికి భిన్నంగా ఎవరైనా కానీ సమీకరణాలు చేయాలంటే, కూర్పు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. 50 పైచిలుకు సీట్లు రెడ్డి సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి వాస్తవాలు మనం చూస్తాం. ప్రాతినిధ్యం వస్తే ఎన్ని మినిస్టర్లు ఇచ్చారంటే వాళ్ళు చెప్పండి. ఉదాహరణకు నాదే తీసుకోండి. కేబినెట్ విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో 26 మందిలో పట్టుమని 4 కూడా లేరండి ఎస్సీ సామాజిక వర్గానికి. నాదే తీసుకోండి ఉదాహరణ. ప్రకాశం జిల్లాలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 6 సార్లు గెలిచారు. నేను 3 సార్లు గెలిచాను. నాకన్నా అన్నింటిలో సీనియర్. తర్వాత ఆయనకు ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా ఆయనకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాలకి అవకాశాలు ఇవ్వాలి. మీరు అగ్రవర్ణాలు, ఇది మన పార్టీ కాబట్టి మనం అవకాశాలు ఇవ్వాలి. మనం 2 అడుగులు వెనక్కి తగ్గాలి. 2 అడుగులు వెనక్కి వేస్తే వాళ్ళు 2 అడుగులు ముందుకేస్తారని చెప్పి చేసి చూపించిన వ్యక్తి నాతో కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అని చెప్పి నేను చెప్తాను.
కులం అని చెప్పి వాళ్ళు ఎన్ని మరి రంగు పులిమినా కూడా, ఎన్ని విమర్శలు చేసినా కూడా వాస్తవాలు మేము చూసినట్టయితే ఈరోజు మేము రాజ్యసభ కూడా రేపు మరి ఒక దళితుని ప్రాతినిధ్యానికి కూడా ఈరోజు అడుగులు పడుతున్నాయని చెప్పడంలో నిజంగా మేమందరం గర్వపడుతున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దమ్ము, ధైర్యం. ఓకే. నాగార్జున గారు మీరు చెప్పండి, జనరల్గా అంటే మనకి కొన్ని కొన్ని నియోజకవర్గాలు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది బీసీ నియోజకవర్గం, ఇది జనరల్ కేటగిరీ, ఇలా చెప్తూ ఉంటారు. సరే, ఎప్పుడైతే ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి ఒక జనరల్ కేటగిరీ నుంచి పోటీ చేస్తారో అప్పుడే నిజమైన సాధికారత అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు? 2024 ఎలక్షన్స్లో అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోగలుగుతారు? ఇట్ ఇస్ అ రివల్యూషనరీ డెసిషన్. అది అంటే ఇప్పటివరకు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని. ఇలాంటి నిర్ణయం కూడా ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా? సమాజంలో ఉన్నటువంటి కులాల యొక్క ప్రాధాన్యతను పెంచాలనే ఆలోచన, వారికి అవకాశాలు కల్పించాలనే ఒక భావన ప్రభుత్వాలకు రావాలి, నాయకులకు రావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి మీరు చూస్తారు ఖచ్చితంగా ఎవరు ఇంతకాలం నుంచి ఆ ప్రాంతంలో పోటీ చేశారు, ఇప్పుడు ఎవరు పోటీ చేయబోతా ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో పెను మార్పులు ఎలా వస్తూ ఉన్నాయి, అటన్నిటినీ బేరీజ్ వేసుకునే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మా నాయకుడు మొదటి నుంచి పేద కులాల యొక్క స్థితిగతులు మార్చాలనే ఆ తపనే అంబేద్కర్ గారి భావజాలమే. ఆ కోణంలోనే ఎక్కడ ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలో ఈరోజు రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈరోజు మా సమన్వయకర్తలుగా చాలా చోట్ల పెట్టారు. ఇప్పటికే మైనారిటీస్ని ఓవర్హెల్మింగ్గా పెంచారు, బీసీలను పెంచారు. అనాదిగా ఉద్దండులు పోటీ చేసిన ప్రాంతంలో కూడా బీసీలకు ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. అప్లిప్మెంట్ ఆయన ఆలోచన అది. ఈరోజు ఇంతమందికి మంత్రులు ఇచ్చారంటే ఆ మంత్రుల్లో కూడా ప్రెడామినెంట్ పోర్ట్ఫోలియోలు ఇచ్చారంటే ఇదివరకు ఎప్పుడు ఇవ్వాల. ఎస్సీలకు 1, 2 ఇచ్చేవాళ్ళమ్మా, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, అవి కూడా సగం కట్ చేసి వాళ్ళ సంబంధం. ఈరోజు బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియోలు, ఎడ్యుకేషన్, హోమ్, ప్రతి అక్షరాన్ని మిళితం చేసుకుని పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి మార్పు తథ్యం అనేది గమనించాలా. సో అలాగే మీరు అనుకున్నటువంటి హోప్ఫుల్ గా ఉన్నారా మీరు? అంటే ఇలాంటి ఒక మార్పు కూడా వస్తుంది భవిష్యత్తు వచ్చింది, ఇప్పటికే చేసి చూయిస్తా ఉన్నాడు, చేయబోతా ఉన్నాడు. ఇంకా మెరికల్స్ జరగబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ బాబాసాహెబ్ ఆలోచన విధానం మేము నిన్నటి నుంచి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో చాలా మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగల సమర్థుడు. ఈ పేదల యొక్క నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి. ధైర్యంగా ఎవరు చెప్పలేరుగా. ఎవరైనా చెప్పారా? డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓట్లు ఏ విధంగా కొంటారు, ఏ విధంగా భయపడే రాజకీయ నాయకుల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లైను, ఆ లెంగ్త్ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి నియోజకవర్గాల్లో అనుకోనటువంటి ప్రాంతాల్లో అనుకోని చోట ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు నిలబడిపోతా ఉన్నారు. వెరీ గుడ్. వేణుగారు, కోనసీమని బిఆర్ అంబేద్కర్ జిల్లా అని మార్చినప్పుడు మీరు చూశారు ఎంత విధ్వంసం జరిగిందో. అంటే చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా గొడవలు జరిగాయి, అరెస్టులు జరిగాయి, ధర్నాలు, రాస్తారోకోలు మామూలుగా జరగలేదు. మీరేమనుకుంటారు, ఎందుకు అంత స్థాయిలో అంత వ్యతిరేకత వచ్చింది? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కోనసీమకి ఆ పేరు ఉండటం అన్నది ఎంతవరకు అక్కడ ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు, ఒక ఎలివేషన్ తీసుకొచ్చిందని మీరు అనుకుంటున్నారు? కోనసీమ ప్రాంతంలో భారతదేశంలోనే అత్యధికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉందంటే అది కోనసీమ. ప్రతి పేటలోనూ, ప్రతి గ్రామంలోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి. సో అక్కడ సామాజిక వర్గంగా తీసుకున్నప్పుడు 3 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు, ఒక పార్లమెంట్ సభ్యురాలు ఉన్నారు. అంటే పార్లమెంటు ప్లస్ అత్యధిక జనాభా కలిగినటువంటి కోనసీమలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరున కోనసీమ జిల్లాకి ఉంచాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు దురదృష్టం ఏమిటంటే అగ్రవర్ణ భావజాలం కొంతమందిని కలుపుకుని ఒక అలజడి సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని కొంత డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. పేదవాడు ఎప్పుడు బానిసగా బ్రతకాలనేటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, పేదవాడు స్వేచ్ఛగా బ్రతకాలి, పేదవాడు
సమాజంలో అందరితో సమానమైనటువంటి అన్ని హక్కులతో జీవించాలనేటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకి తేడా. అమృతాన్ని సాధించాలనుకున్నప్పుడు సాగర మదనం జరిగినప్పుడు ఆలాహలం వస్తుంది. అలాగా ఒక ఆలాహలం లాగా వచ్చింది, వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన అన్ని కేసులు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో తీసివేశారు. సరే, రాజకీయ లబ్ధి కోసం వారు వాడినటువంటి క్రీడ ఏదైతే ఉందో, అగ్రవర్ణ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి పాత్ర ఎలా ఉంది, ప్రతిపక్ష నాయకుడిని సపోర్ట్ చేస్తూ నిలబడినటువంటి వారి పాత్ర ఎలా ఉంది, ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మా గురించి ఆలోచన చేస్తున్న నాయకుడి పట్ల అగ్రవర్ణ భావజాలం కలిగినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కుట్రని అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా రేపు అక్కడ పోటీ చేసే ఏ వ్యక్తి అయినా కూడా, నేను చాలా సందర్భాలు అంటాను, ఇప్పుడు నేను ఒక బీసీ సామాజిక వర్గీయుడిని, అక్కడ పోటీ చేస్తున్నది ఎవరు? నా సామాజిక వర్గీయులు, ఎస్సీ సామాజిక వర్గీయులు, ఎస్టీ సామాజిక వర్గీయులు, మైనార్టీ సామాజిక వర్గీయులు, అన్ని వర్గాల్లో బీసీ సామాజిక వర్గీయులు. జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వర్గం అని అంటే తన సామాజిక వర్గం కాదు, ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ. అదే చంద్రబాబు నాయుడికి సామాజిక వర్గం అంటే నా కమ్మ, నా కాపు. ఇవాళ చిన్నవాడి చైతన్యం ముందు, పేదవాడి చైతన్యం ముందు, పెద్దల కలయిక ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునే శక్తివంతుడు పేదవాడయ్యాడు, లేకపోతే ఈ చిన్న కులాల్లో పుట్టినవాడయ్యాడు. అంతవరకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఈ రోజు నిన్న జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కోనసీమలో ఇప్పుడు ఆ బిఆర్ అంబేద్కర్ జిల్లా అని పేరుని ఎక్కడైతే గొడవలు జరిగాయో ఇప్పుడు మొత్తం సమసిపోయి ఇప్పుడు అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా ఆహ్వానించక తప్పదు. రాజన్న గారు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మీరు ఉద్దానం ప్రాంతం గురించి మీకు తెలుసు. అక్కడ ఎంత దారుణం అంటే ఈ కిడ్నీ సమస్యతో ఇప్పటికీ ప్రజలు బాధపడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మేము ఏదో చేస్తాము మీకు మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి బయటపడేస్తాము, దాన్ని అరికడతాము, దానికి ఒక పరిష్కారం తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ నో గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా మీరు చాలా ట్రై చేస్తున్నారు, బట్ అంత స్థాయిలో ఇంకా పూర్తి పరిష్కారం దొరకట్లేదు. మీరేమంటారండి? ఉద్దానం ప్రాంతానికి విముక్తి ఎప్పుడు? గత పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేశారు. గత పాలకులు చాలా మంది కూడా అక్కడ ఉద్దాన ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ప్రజలు మన కళ్ళ ముందే చనిపోతున్నారు. అక్కడ వచ్చిన జబ్బులతో, అక్కడ నీటి వల్ల అందరు చనిపోతున్న ఎవరో పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి దాని మీద దృష్టి సారించారు. ఈ మధ్యన మరి ప్రారంభించారు, మనందరికీ తెలుసు. దాన్ని ప్రారంభించారు. అక్కడ కూడా డయాలసిస్ కార్యక్రమాలు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్లు కూడా నియమించడం జరిగింది. అట్లా బహుశా ఇంత పెద్ద హాస్పిటల్ భారతదేశంలో ఇక్కడ ఉండదేమో. ఉద్దానంలో ఉన్నంత విధంగా మూత్రపిండాల కోసం అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ ఉపయోగపడుతుంది. దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, పైసా ఖర్చు లేకుండా. నెల ఖర్చు పెట్టినా వైద్యం దొరకని పరిస్థితులు. దానికోసం కూడా హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే చెన్నై వెళ్ళాలి, లేదా బొంబాయి వెళ్ళాలనే పరిస్థితి మార్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఈ మధ్యన జాతికి అంకితం చేశారు కాబట్టి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా దానికి చేయవలసిన ఉన్నది, మీరు చెప్పేటట్టుగా చేయవలసింది చాలా ఉన్నది. చేస్తాం, మా ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే అంకిత భావంతో చేస్తున్నారో చెప్పినవన్నీ చేస్తున్నారు, చెప్పనివి చేస్తున్నారు. అందులో వైద్యానికి విద్యకు ఇంతకు మనం అనుకున్నట్టు వైద్యానికి విద్యకి ఆయన చేసింది ఎంతంటే 10 రూపాయలు చేస్తారని చెప్పింది ఆయన 100 రూపాయలు చేస్తున్నారు. అది అంటే ఆయన 700 కోట్లు ఖర్చు పెట్టడానికి చెప్పింది 1200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు ఉద్దానం దానికోసం. అయితే దీనికి ఇంత లిమిట్ చేసుకోవడం లేదు. విద్య విషయంలోనే, ఆరోగ్య విషయంలో నో లిమిట్ అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఆరోగ్య విషయంలో కూడా తండ్రిని మించిపోయిన తనయుడుగా రాజశేఖర రెడ్డి. కరెంట్ స్టేటస్ ఏంటి అంటే ఏం చెప్తారండి? ఉద్దానం విషయంలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజలకి ముందు ఒక నమ్మకం కలిగించాం అసలు. ఎందుకంటే ముందు అక్కడ అవకాశమే లేదు. అక్కడ అది మేము ఇక్కడ ఉన్నాం, మూత్రపిండల వ్యాధులు చనిపోతాం అనుకున్న వాళ్ళకి నేనున్నాను అని ఒక నమ్మకాన్ని కలిగించారు జగన్ గారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు అందరూ వైద్యం తీసుకుంటున్నారు. ఇంకా అంతకంటే ఇప్పుడు జరుగుతున్న దానికంటే ఇంకా 100 రెట్లు మంచిగా వైద్యం అందించడానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. బహుశా ఇటువంటి ముఖ్యమంత్రి గారు దొరకడం నిజంగా ఉద్దాన ప్రజలందరూ కూడా అదృష్టవంతులని చెప్పాలి. నాగేశ్వరరావు గారు, కాపు కమ్యూనిటీని బీసీలుగా అంటే బీసీలోకి చేర్చాలి అన్న ఒక డిమాండ్ గత కొన్ని ఏళ్లుగా, అంటే యాక్చువల్గా కొన్ని దశాబ్దాలుగా ఆ డిమాండ్ ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఆ డిమాండ్ని
అంటే పూర్తి స్థాయిలో అంటే దాని పరిగణలో కూడా తీసుకోలేదు, తీసుకున్నా కూడా అలా అరకొరగా దాని ఏదో అలా అలా మమ అనిపించేశాయి. మీరు చెప్పండి, ఆ డిమాండ్ నిజంగా సబబేనే మీరు అనుకుంటున్నారా? ఒకవేళ సబబైతే గత ప్రభుత్వం 5% రిజర్వేషన్ కాపు కమ్యూనిటీకి ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసేసింది, అది వద్దు అన్నది. మరి దీన్ని ఎలా చూస్తారు? ఆ డిమాండ్ ఎలా చూస్తారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి యాజ్ అ మినిస్టర్? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందే ఆయన పాదయాత్రలో ఏదైతే ఈస్ట్ గోదావరిలోనే ప్రకటించారు, అది సాధ్యం కాదు, అది పార్లమెంట్కి అది ఒక కోర్టులో ఉన్న ఇష్యూ, అది మేము చేయలేమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఎలక్షన్కు ముందు. యా, ఎలక్షన్కి ఏదో చెప్పి ఎలక్షన్ తర్వాత చెప్పిన మాట కాదు. ఆయన మాట మనిషి, మాటిస్తే మడం తిప్పన మనిషి. అది సాధ్యం, నాతోటి అయ్యేదైతే నేను చేసేయగలను, ఇది నా నోటితోటి అయ్యేది కాదని చెప్పి అదే చంద్రబాబు నాయుడు మాయ చేశాడు. నేను చేస్తానని చెప్పి మాయ చేసి అతని ప్రభుత్వం వచ్చాక కేవలం 5,000 కోట్లు కూడా కాపులకు ఖర్చు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ పెట్టి ఏదైతే కాపుల్లో ఉన్న పేదవారికి కూడా మరి పెన్షన్లన్నీ కల్పించి వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ వాళ్ళకు కూడా అన్ని పథకాలు అందేలా చేసి పేదవారిలో అందరికీ కూడా పెద్ద పేటేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అమ్జద్ గారు, ఇప్పుడు బయట ఒక టాక్ వినిపిస్తుంది, ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఈసారి జరగబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే, ఇది ఒక హైపోథెటికల్ అజంప్షన్ అనుకుందాం, ఇది నిజం కాదనుకుందాం, ఒకవేళ నిజం అయితే మైనారిటీస్ నుంచి, ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎలాంటి స్పందన ఉండబోతుంది, ఎలాంటి రిపర్కషన్స్ ఉండబోతున్నాయి, మీరేమనుకుంటున్నారు? నిజంగా అండి, ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, ఇది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడైతే ప్రవేశించారో, మరి ఆనాటి నుంచి కూడా ఇదే ప్రశ్న ప్రతిపక్షాలన్నీ కూడా ఆనాటి నుంచే ఆయన మీద ఇదే ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా మీరు చూశారా, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో జత కట్టింది ఎక్కడ దాఖలాలు ఎక్కడ లేవు. మరి ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే నిందలు మోపుతున్నారో, మరి ఆ నాయకుల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి కదా. వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా. మనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏంటి, ఆయన ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీతో జత కట్టారు మనందరికీ తెలిసిన విషయం. అవకాశవాది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అవకాశవాది. ఎప్పుడైతే ఆయన సొంతంగా ఏనాడు కూడా మరి ఆయన ఇండివిజువల్గా ఎక్కడ ఆయన స్వతహాగా పోటీ చేసిన దాఖలాలు లేవు. ప్రతి సందర్భంలో కూడా మరి ఏదో ఒక రాజకీయ పార్టీలతో పొత్తులు కలుపుకొనే మరి రాజకీయ ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి. మరి ఆ సందర్భంగానే మరి బీజేపీతో కలిసి పోటీ చేయడం జరిగింది. మనం చూసాం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ ఇద్దరు అక్కడ మంత్రులుగా ఉన్నారు, మనం చూశాం కదా. మరి అలాంటి వ్యక్తులు మరి ఈరోజు మన నాయకుని యొక్క క్రెడిబిలిటీ, ఎందుకంటే ఒక నాయకుడు అంటే క్రెడిబిలిటీ ఉండాలండి. మరి ఆ క్రెడిబిలిటీ కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతాడు అనే ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి నిదర్శనం మనం ఇప్పటి వరకు కూడా చూస్తూనే వస్తున్నాం. మరి మొన్ననే చూడండి, మొన్న తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం. మరి అక్కడ ఎవరండి, జనసేన ఎవరితో జత కట్టి ఎన్నికల్లో పోటీ చేశారు? భారతీయ జనతా పార్టీతో జత కట్టి అక్కడ పోటీ చేశారు. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అదే జనసేన తెలుగుదేశం పార్టీతో జత కడుతుంది. అంటే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బీజేపీతో కలిసి ఉంది. దానికి నిదర్శనం కూడా మరి పురంధరేశ్వరి గారు, మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు, మరి ఆమె ప్రతి సందర్భంలో కూడా ఆమె మాట్లాడిన మాటలు మనం చూస్తే, మరి ఆమె భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆయన ఏ క్వశ్చన్ మాట్లాడలేదు. ఆమె తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. మరి ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఖచ్చితంగా ఇంటర్లింక్డ్ విత్ భారతీయ జనతా పార్టీ.
మా నాయకుడు ఒకటే మాట చెప్పారు, మేము ఎవరితో పొత్తులతో కానీ పోము. సార్ ఒక్క విషయం, రాజకీయాల అవసరాల కోసం అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఒక పార్టీకి అగేన్స్ట్గా. సో అలాంటి సందర్భంలో అవసరం అనిపిస్తే అవసరాలకు అనుగుణంగా ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే, దట్ ఈస్ మై క్వశ్చన్ సార్. లే, మా నాయకుడు స్పష్టంగా చెప్పారండి, ఎవరితో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో కూడా పొత్తు పెట్టుకోదు. మేము ఇండివిజువల్ గానే పోటీ చేస్తాం. మేము ఒంటరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. మేము ఏ రాజకీయ పార్టీలతో కూడా మా పొత్తు ఉండదు. మా పొత్తు ఈ రాష్ట్ర ప్రజలతో మా పొత్తు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మరి ఆ సందర్భంగా ప్రజలతోనే మా పొత్తు. మరి రేపు జరగబోయే ఎన్నికలు కూడా పేదల మధ్య పెత్తందారుల మధ్య జరగబోతుంది. పేదల పక్షాన ఉండే పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు పెత్తందారులకు కొమ్ము కాస్తున్న పార్టీ ఏదంటే తెలుగుదేశం, జనసేన, ఇతర తోక పార్టీలన్నీ కూడా ఈరోజు పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ గారు మరొక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులను మార్చడం, అంటే ట్రాన్స్ఫర్ చేయటం. ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం. మీ విషయంలో కూడా అదే జరిగింది. ప్రజలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు అలవాటు పడతారు, ఆ అభ్యర్థికి అలవాటు పడతారు. వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఒక అసోసియేషన్, ఒక బాండ్ డెవలప్ అవుతుంది. అది మార్చటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్పెషల్లీ మీ విషయం గురించి చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఒక విషయమా, ఈ పొలిటికల్ పార్టీలు రాజకీయాలు చేసే నేపథ్యంలో ఆ రాజకీయ పార్టీల అధినాయకుడి యొక్క పనితనం మీదే ఆధారపడి ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మేము పోటీ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వేమూరు నుంచి సంతనూతలపాడు నియోజకవర్గం మార్చారు. నేను సంతనూతలపాడుకి కొత్తవాడినైనా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్, జగన్మోహన్ రెడ్డి గారి పరితరం మమ్మల్ని గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలను మోటివేట్ చేసుకుని పొలిటికల్ లీడర్స్ ఉంటారు ఆల్రెడీ, అక్కడ కూడా ఒక స్ట్రక్చర్ తయారై ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని ఆపరేట్ చేసుకుంటా వెళ్తాం. కానీ పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన బహరమగుడని పలికించడి వాడు రామభద్రుడే. ఎలక్షన్ చేసి ఎలక్షన్ బొమ్మ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటారు, నన్ను చూసి కాదు ఓటేసేది, నా ఫలితరం కాదు, ఉన్నది ఇన్స్ట్రుమెంట్. కాబట్టి వేమూరులో పోటీ చేయొచ్చు, సంతనూతలపాడులో పోటీ చేయొచ్చు. కానీ ఈ నేపథ్యం మొదటి నుంచి ఉన్నాయి. మిగిలిన పార్టీలు కూడా చేయలేదని లేదు. చంద్రబాబు నాయుడు ఏ ఊరు, ఎక్కడ పుట్టాడు, కుప్పంలో పోటీ చేయాల్సిన పని ఏంటి? అక్కడే ఉండొచ్చుగా, అక్కడ అమ్మా నాన్న బంధువులు ఉన్నారుగా. వాళ్ళ కొడుకు ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఎక్కడ పుట్టాడు, మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు. ఎస్సీ బీసీలు ఉన్నటువంటి ప్రెడామినెంట్ ప్లేసెస్లో నువ్వు పోటీ చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను మారుస్తున్నాడు, ఎందుకు మార్చకూడదు అంటున్నావు? మా పొలిటికల్ నేపథ్యంలో మా ముఖ్యమంత్రి గారి యొక్క భరోసా, ధైర్యము, దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఎక్కడైనా నా వాళ్ళకి గెలిపించుకొని పంపిస్తా ఉన్నాడు. ఇతను పోయిన ఎలక్షన్లో ఏం చేశాడు తెలుసా? ఎక్కడో ఆయన వనిత అన్న అమ్మాయిని తీసుకొచ్చేసి కొవ్వూరులో పోటీ చేయించాడు. కొవ్వూరులో పోటీ చేసి తిరువూరులో పోటీ చేయించాడు. ఆడ బామ్మరిది ఎక్కడున్నాడు? నిమ్మకూరు అతను బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేశాడు. వాళ్ళు ఒక బూమరాంగ్ చేసే ఆలోచన ప్రజల్లో తీసుకొస్తున్నారు. దమ్ము ఉండాలమ్మా. మా నాయకుడికి ఆ దమ్ము ఉంది. ఆ దమ్ముతో పాటు ఆ బొమ్మ తీసుకుని ప్రజలకు వెళ్ళే కెపాసిటీ మాకుంది. కాబట్టి మేము ఎక్కడైనా పోటీ చేస్తాక అర్హత మాకుంది, గెలిచి తీర్తాక సిద్ధంగా ఉన్నాం. అందుకని దాని గురించి పెద్ద ఆలోచన లేదు. ఏదో పబ్బం గడుపుకోవటానికి ఎలక్షన్స్ అదేమి అసలు ఎక్కడా పనిచేయవు, ఎక్కడా పనిచేయవు. సార్, మీరు ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళాలి అన్నారు కాబట్టి, ఏదో ప్రజలతో మీకు ఏదో సమ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మిమ్మల్ని తొందరగా వదిలేస్తాను. ఇంకొక 2 ప్రశ్నలు వేసి ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. గతంలో ఒక డిమాండ్ చేశారు, అదేంటి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని ఎస్సీ కమ్యూనిటీలో చేర్చాలి అన్న ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు మీరు, అవునా? ఆ రిక్వెస్ట్ ఇప్పటికీ మీరు కట్టుబడి ఉన్నారు కదా? ఇది మీరు చెప్పండి, ఇది జెన్యూన్ గా మీరు వాళ్ళ కోసం ఆలోచించి తీసుకున్న ఒక నిర్ణయమా, లేకపోతే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఒక ఎజెండా బేస్డ్? ఎస్సీలుగా ఉన్న మేము క్రైస్తవత్వం మీద, యేసు ప్రభువు మీద నమ్మకం ఉండి విశ్వాసంతో
ఫారిన్ నుంచి వచ్చి సహాయం చేసేవాళ్ళు వచ్చి బోధన చేయటం వలన మాకు దాని మీద నమ్మకం వచ్చింది. లేకపోతే వెళ్తా ఉంటాం చేస్తాం. దానినే గిట్టురాయిగా తీసుకొని బీసీసీలో పెట్టి మాకున్నటువంటి మా వారినే తీసుకొని ఆ అర్హతను కోల్పోతా ఉన్నాం. తద్వారా మా జీవన విధానం అది, మా ఇళ్ళు ఒక చోటే, మేము కలిసే ఉంటాం, మా పిల్లలకి ఇచ్చుకుంటాం, ఎంత పూర్తిగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ. మాకు దళిత క్రైస్తవులను ఎస్సీలు చేయటం ఆమోదయోగ్యమైన విషయం అని అందరికీ తెలుసు. మా వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలోచనను ప్రజల్లో తీసుకొని వచ్చారు. ఆయన కూడా ఒక చట్టం చేశాడు. అసెంబ్లీలో తీసుకొని నిండు అసెంబ్లీలో దానికి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన రోజులు ఉన్నాయి. ఆయన పరంపదించిన తర్వాత అది నెగ్లెక్ట్ అయింది. మరలా ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరలా మేము అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన పరిస్థితి ఉంది. తప్పకుండా దానికి కట్టుబడే ఉన్నాం. మాకు రాజకీయ ఆపేక్షతో కాదు ఇది చేసేది, పొలిటికల్ గా వాడుకోవాలని చేసే ఆలోచన లేదు. ఎందుకంటే పొలిటికల్ గా ఆలోచించాల్సిన వాళ్ళు ఎవరైనా ముందు పరిపాలన చేస్తుండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు చేశారు ఆ ఆలోచన, అదే కుటుంబం ఆయన కుమారుడు చేస్తా ఉన్నాడు. ఆయన ఆలోచన కూడా ఈ పేదల గ్రౌండ్ కింద ఉన్నటువంటి పేదలకు అందరికీ సహాయం జరుగుతుంది, అందరూ ఒకటే ఆలోచన. దళితులుగా ఉన్నటువంటి వారు క్రిస్టియన్స్ గా వెళ్తున్నప్పుడే దానికి దళిత క్రైస్తవులను ఎస్సీ చేయాలనే ఆలోచన. ఇప్పుడు విలేజ్ వాలంటీర్లు అని పెట్టారు. ఇది చాలా గొప్ప నిర్ణయం, ఇది ఒక గేమ్ చేంజర్ అని అంటున్నారు. అంటే అసలు ఏ ప్రభుత్వం చెయ్యనిది అలాంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంతమంది విలేజ్ వాలంటీర్లను పెట్టి స్థానికంగా ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి బెనిఫిట్స్ అందేలాగా చూస్తోంది అని చెప్తున్నారు. కానీ ఒక ప్రధాన ఆరోపణ ఏముంది అంటే ఈ విలేజ్ వాలంటీర్లను పెట్టడం వల్ల స్థానికంగా ఉన్న పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వాణి తగ్గుతుంది, వాళ్ళ పవర్ తగ్గుతుంది, వీళ్ళు ప్యారలల్ పవర్గా ఉద్భవిస్తున్నారు అన్న ఒక ప్రధాన ఆరోపణ ఉంది సార్. దీని గురించి మీరు ఏమంటారు? సింబాలిక్ గా నా కాన్సెన్సీ తీసుకుందాం. ఓకే, ఓవరాల్ గా రాష్ట్రం అంతా కొంత ఈ ఆలోచన లేకపోలా, కానీ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా ఈరోజు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలను డైరెక్ట్ గా తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానిలో భాగంగా పొలిటికలైజ్ చేయకుండా అక్కడ నిరుద్యోగ యువతను తీసుకున్నారు, పికప్ చేశారు. వాళ్ళ ద్వారా ప్రతిదీ 1వ తారీఖున ఉదయం 5 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఇదిగో నీకు ఈ అర్హత ఉందిరా అని చెప్పి వాళ్ళతో అప్లై చేపిస్తున్నాడు. ఏ కార్యక్రమం అయినా తీసుకెళ్ళి అందిస్తా ఉన్నాడు. అదే కాకుండా ఒంట్లో బాగపోతే ఆ ఇంటికి వెళ్ళి వెరిఫై చేసి అనారోగ్యవంతురాలు ఉన్నారని వాళ్ళకి అప్లై చేసి ఎలాగ హాస్పిటల్కి రావాలని చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించి మరలా ఆ మెడిసిన్స్ అయిపోయినాక వాళ్ళ ఫలానా వాళ్ళు మెడిసిన్ మళ్ళీ కంటిన్యూస్గా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ పెన్షన్స్ కానీ లేకపోతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో ఏదన్నా డైరెక్ట్గా పేదవాళ్ళ టచ్లో ఉన్నమాట వాస్తవే. వేరే పొలిటికల్గా అది ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎవరో ఎన్ని అనుకున్నా పొలిటికల్గా మా స్ట్రక్చర్, మా పొలిటికల్ పార్టీ స్ట్రక్చర్ మార్పు ఉంది. మాకు మా విలేజ్లో ఉన్నటువంటి లీడర్సు, లేకపోతే మా గృహసారథులు, లేకపోతే మా సచివాలయంలో మాకు అక్కడ ఉన్నటువంటి కన్వీనర్లు, పొలిటికల్ స్ట్రక్చర్ తయారైంది. వాళ్ళకి మాకు నేపథ్యం పెట్టిన వాళ్ళు కూడా మెజారిటీ వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ అందించే బాధ్యతలోనే, కానీ వాళ్ళు నిరుద్యోగం ఉన్నటువంటి యువత వాళ్ళ వల్ల మా లీడర్షిప్ పోయింది అనేది చాలా తప్పు. ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేవని అంటారా? లేనే లేవు. రిప్రజెంటేటివ్స్ ఎక్కడైనా కొంచెం ఒక ఇన్సెక్యూరిటీకి గురి, అమ్మో ఏమైపోతుంది, పదవికి ఏమన్నా అవుతుందా అన్న ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఒక ఇన్సెక్యూరిటీ అలా ఆలోచిస్తాగలేదు. ఎందుకంటే ప్రజల్లో ఉండేవాళ్ళు, మా నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, ప్రజల యొక్క బాధలు వ్యతలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము ఆలోచనలో ఉంటాం. మాకు ఒక స్ట్రక్చర్ గ్రౌండ్ లెవెల్ వరకు ఉంది, అది నడుస్తూ ఉంటుంది. దానికి వాలంటీర్కి మిళితం చేయటం అనేది చాలా తప్పు. వాలంటీర్లు మహాయజ్ఞం చేస్తా ఉన్నారు. కరోనా టైంలో ఈ స్కీములు అందించడంతో పాటు ఎవ్వరు భర్త కోసం భార్య కూడా ఆలోచించని టైం మేము బ్రతికించాలనుకున్న రోజుల్లో ధైర్యంగా మూతికి గుడ్డ కట్టుకొని మాస్క్ వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి టచ్ చేసి వాళ్ళని హాస్పిటల్లో చేర్చి, వాళ్ళకు సిలిండర్ లేవు, గ్యాస్ లేకపోతే ఆక్సిజన్ కావాలన్నప్పుడు వెళ్ళి వాళ్లే తెచ్చి పెట్టించినటువంటి చరిత్ర రాష్ట్రంలో ఉందమ్మా. వీటన్నిటిని మానిటర్ చేసిన ముఖ్యమంత్రి గారు, ఆయన గొప్ప ఆలోచన, ఆయన విజన్
భావితరాలు కూడా ధైర్యంగా బ్రతికే అవకాశాలు కల్పించడంలో ఈ మెకానిజం అంతా ఉపయోగపడుతుంది. ఆ కాన్సెప్టే వాలంటరీ వ్యవస్థ. ఖచ్చితంగా పేదవారికి పెత్తందారికి జరిగే పోటీలో పేదవారి యొక్క శిరస్సు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, పెత్తందారుల యొక్క భుజం మీద చంద్రబాబు ఉన్నాడు. వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయ నిర్ణేతలు. దాంట్లో సో ఆలోచించాలి. మీరు అనే మాట నేను కొంచెం కంక్లూడ్ చేస్తాను. అదేంటంటే 70% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీల ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే వస్తాయి అంటారు. ఉన్నత కులాల్లో పేదవాళ్ళు, ఉన్నత కులాల్లో ఉన్నత కులాల్లో మహిళలు, అమ్మా, అమ్మా, రైతులు, మహిళలు, అనేక మంది అరువులు కాస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి. ఓకే ఓకే మేము కులాల ప్రస్తావన రాలేదు. ఓకే అన్న చెప్పినట్టు పెత్తందారులు పెత్తందారి పేదవాడు. నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. మిమ్మల్ని వదిలేస్తున్నాను, లేకపోతే అసలు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. యాక్చువల్లీ ఇంకొంతసేపు మీరు ఉండాలి, బట్ మీకు ఏదో ప్రోగ్రామ్ ఉందన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. రాజన్న గారు మీరు చెప్పండి, గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రజలకు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో జరిగాయి, ఎన్నో చేశారని చెప్తున్నారు. కానీ మీరు ఒక మినిస్టర్గా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భం ఏంటండి? ఆ ప్రాంతాల వారికి నేను అంటే ఈ హయాంలో నేను ఇది చేయగలిగాను అంటే, నేను ప్రభుత్వంతో మాట్లాడి, జగన్ గారితో మాట్లాడి, నేను నా ప్రాంతానికి నేను ఇది తీసుకురాగలిగాను, చేయగలిగాను అని అనుకున్న ఒక మూమెంట్ ఏంటి? ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అడగకుండానే అడిగినప్పుడే వరం ఇస్తారు ఆకాశంలో దేవతలు అని చెప్తారు. అడగక ముందే అన్ని ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ మేము అడగవలసినవి కొన్ని ఉన్నాయి. అడగవలసిన ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా మా ప్రాంతంలో ముందు తాగునీరు అనుకుంటాం, సాగునీరు, రోడ్లు, వంతెనలు, అవి తర్వాత భూములు. భారతదేశంలో ఎవ్వరు చెయ్యని విధంగా 3 లక్షలకు పైగా ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూమి ఇవ్వడం అంటే మరి మేము దాంట్లో పెరిచేసినాం. మాకు పిలిచి చెప్పేది, ఏది అడిగినా అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి కలిసేటప్పుడు అటవీ భూములు అందరికి అందుతున్నవి లేదా, మళ్ళీ తయారు చేస్తున్నారు లేదా అడుగుతారు. చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసాం. ఆయన పరిపాలన మొత్తం మీద కలిపి కేవలం 17,000 మందికి 44 ఎకరాలే ఇచ్చారు ఆయనది. కానీ జగన్మోహన్ రెడ్డి 3 లక్షల ఎకరాలకు పైగా సుమారు 2 లక్షల మందికి ఇచ్చారు. అది గర్వించదగిన విషయం. అంతే నిత్యం నేను మా ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్తో, ఫారెస్ట్ అధికారులతోనూ, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి చేస్తున్నాం. అలాగే మాకు రోడ్లు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక్క సాలూరు నియోజకవర్గం తీసుకుంటే, మీకు ఎక్కడ జరుగుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారిని అడిగిన తర్వాత ఒక్క సాలూరు నియోజకవర్గంలోనూ నాకు ఇప్పుడు 11 రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు, 11 కోట్లు, 10 కోట్లు, 15 కోట్ల రూపాయలతో కొండల మీద జరుగుతున్నాయి. ఇదే గత ప్రభుత్వం తీసుకోండి. నా నియోజకవర్గం పేరే సాలూరు. ఆ సాలూరు మండలం అనేది పూర్తిగా గిరిజనుల మండలం. ఆ కొండల మీద కనీసం ఒక్క రోడ్డు అయినా చేశారా చూపించమని చెప్తాను. చాలాసార్లు నేను ఛాలెంజ్ కూడా చేశాను ఓపెన్గా. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారి దయ వల్ల గిరిజనులు సంతోషంగా 11 పెద్ద రోడ్లు కొండల మీద జరుగుతున్నావంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. అసలు రోడ్లు లేకపోతే అక్కడికి ఎవరు వెళ్ళరు, ఉద్యోగస్తులు వెళ్ళరు, గిరిజనులు వెళ్ళలేరు, ఆరోగ్య సమస్య ఉంటుంది, విద్యా సమస్య ఎవరు ఉంటుంది. ఇవన్నీ సమస్యలు పోవాలంటే ముందు మన రవాణా సౌకర్యం కావాలి, దానికి రోడ్లు కావాలి. అటువంటి రోడ్లు ఇస్తున్నారు. సామాజిక హోదా కల్పించడానికి, జీవన కోసం, బతుకు తెరువు కోసం భూములు ఇస్తున్నారు ఆయన. నా దేశంలో ఎక్కువ భూములు అనమాట. అట్లేదు భూమి ఇచ్చారు, దానికి రైతు భరోసా ఇచ్చారు, భూములు సాగు చేయిస్తున్నారు. ఆ భూముల కోసం వెంటనే పట్టాలు ఇప్పిస్తున్నారు. అట్లేదు పట్టాల మీద హక్కులు కల్పిస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చారు, కానీ భూమి ఎక్కడుందో చూపించలేదు, దాని మీద హక్కులు కూడా లేదు. ఈ రోజు ఆయన ఇచ్చిన 3 లక్షల ఎకరాల భూమికి కూడా సుమారు 2 లక్షల మందికి కూడా హద్దులతో పాటు, సరిహద్దులతో పాటు మ్యాప్, స్కెచ్తో పాటు ఇస్తున్నాం. అట్లేదు అది నా హయాంలో జరుగుతున్నది. అసలేదు అలాగే రోడ్లు, వంతెనలు కూడా అసలు అన్ని చోట్ల కూడా అసలేదు. ఒక్క సాలూరు నియోజకవర్గం ఉదాహరణకు మీకు చెప్పాను, కానీ అన్ని నియోజకవర్గం దగ్గర చెప్తూ జరుగుతున్నది. వాళ్ళు చెప్తుంటారు అభివృద్ధి లేదని. నేను రమ్మని చెప్తుంటాను. నేను రండి నాతో మాట్లాడండి, ఎక్కడ విజయవాడలో మాట్లాడదామా, విజయనగరంలో మాట్లాడదామా, రమ్మంటుంటారు. కానీ కేవలం వాళ్ళు ఇటువంటి సమావేశాలు పెట్టుకోను, ఒక పత్రిక మీటింగుల్లోను వాళ్ళు ఏదో మా మీద కానీ, మా ముఖ్యమంత్రి గారి మీద కానీ, మా ప్రభుత్వం మీద కానీ, మా పార్టీ మీద కానీ విమర్శల కోసము మాత్రం విమర్శలు చేస్తారు. కానీ అభివృద్ధికి సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, అటవీ భూములకు సంబంధించి కానీ ఎక్కడ మాట్లాడడం అంతే లెక్కలతో రమ్మని చెప్తాను. నేను లెక్కలతో చెప్తుంటాను. నేను ప్రతిదీ కూడా ఫిగర్స్తో చెప్తుంటాను. ఇప్పుడు సంక్షేమం కూడా, ఇప్పుడు మరి అడిగే ముందు కూడా సంక్షేమం కూడా వాళ్ళ సంక్షేమాలు మొత్తం అంతా కలిపి 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి కొద్దిగా సంక్షేమ అభివృద్ధి కలిపితే 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. మేము ఈరోజు 20,000 కోట్లకు పైగా
గిరిజనుల కోసం ఖర్చు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. గతంలో ఎందుకు ఖర్చు పెట్టలేదు? వారికి ఎందుకు ఆలోచన రాలేదు? గిరిజనులు బాగు చేయాలని మంచి ఎందుకు రాలేదు? గిరిజనులు అడగలేరు, నోరు తెరవలేరు, చదువు లేని వాళ్ళు, కొండల మీద ఉన్న వాళ్ళు, అడవిలో నివసించే వాళ్ళు, వాళ్ళకి మనమే ఇవ్వాలి పిలిచి అనే ఉదార భావంతో ఎందుకు రాలేదు? అది ట్రైబల్స్ కోసం స్పెషల్గా ఎక్స్క్లూజివ్ ఒక యూనివర్సిటీ పెట్టాలి అన్న ఒక ప్రతిపాదన ఉండదు. అది వచ్చిందని కూడా విన్నాను నేను. ఎంతవరకు అది అంటే ఆ రూపం దాల్చుకుంది అన్నది కొంచెం మీరు క్లారిటీ ఇవ్వాలి సార్. అది కాకుండా జనరల్గా గిరిజన ప్రాంతాల్లో, ఇంటీరియర్ గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కరెంట్ లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పవర్ ప్రాబ్లం ఉంది. ఆ గిరిజన యూనివర్సిటీ ముఖ్యంగా నా నియోజకవర్గం సాలూరు నియోజకవర్గంలో నెలకొల్పాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఓకే, జగన్ గారి యొక్క ఆలోచన. ఓకే. అయితే సెంట్రల్ నుంచి టీం వచ్చింది. సెంట్రల్ టీం కూడా సాలూరు నియోజకవర్గంతో తిరిగారు. నా నియోజకవర్గంలో చాలా 5-6 ప్లేసులు చూశారు. కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మాకు మెంటాడ మండలం అని సాలూరు నియోజకవర్గంలో ఉంది. ఆ మెంటాడ మండలం తీసుకొచ్చి సాలూరు నియోజకవర్గం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంది. మెంటాడ మండలం అనేది అక్కడ శంకుస్థాపన ఆగస్టు 20 తేదీన కూడా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అది 800 కోట్ల రూపాయలతో, 834 కోట్ల రూపాయలతో మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు పనులు ప్రారంభం జరుగుతున్నాయి. అసలు ఇంకొక ఆలోచన కూడా చేశారు. ఏదైనా కారణం వల్ల ఇది కానీ గిరిజన నియోజకవర్గం పెట్టకపోతే గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఇంకో ప్రత్యేకంగా యూనివర్సిటీ నెలకొల్పాలని కూడా ఆలోచించారు ముఖ్యమంత్రి గారు. చివరకు గిరిజన నియోజకవర్గం నెలకొల్పారు. ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ గిరిజన యూనివర్సిటీని తీసుకొచ్చి గిరిజనులు లేని నియోజకవర్గంలో మా అందరూ కోరిక మన్నించి, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు ముఖ్యంగా నా కోరిక మన్నించి ఆయన ప్రధానమంత్రి గారితో, హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనే సరే గిరిజన నియోజకవర్గంలో ఉండాలి, అది కూడా సాలూరు నియోజకవర్గంలోనే ఉండాలని పట్టుబట్టి తీసుకొచ్చి వాళ్ళని నొప్పించకుండా తీసుకొచ్చి ఆగస్టు 25న ప్రారంభం చేశారు. పనులు జరుగుతుందమ్మా. అది పవర్ ప్రాబ్లమ్ సంగతి చెప్పండి. పవర్కు సంబంధించి కూడా గతం వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు కొండ మీద గ్రామాలు కూడా పవర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి సార్, ఒక అందాజాగా చెప్పాల్సి వస్తే ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ విలేజెస్, ఇంటీరియర్ గిరిజన గ్రామాల్లో ఎన్ని విలేజెస్ లో పవర్ ఉంది సార్? ఎన్ని గ్రామాల్లో ఎంత పర్సంటేజ్ పోనీ? అది పవర్ లేని గ్రామాలు సాధారణ ఉండవు. మీరు చూడండి, ఇప్పుడు మీరు ఏ గ్రామం నిలిచి చూడండి. అంటే కొన్ని చోట్ల మన పవర్ లేదని చెప్పడానికి ఎలాగుంటుంది అంటే, కొన్ని మాకు ఒరిస్సా నుంచి కొంతమంది వస్తారు, కొండల దగ్గరికి వచ్చి ఒరిస్సా నుంచి కొంతమంది వచ్చి అక్కడ చిన్న గూడేలని, మా పక్క వలసలు అంటాం, ఇటు సైడ్ గూడేలు అంటారు, చిన్న గ్రామాల్లో నిర్మించుకుంటారు. ఆ గ్రామాల్లో 10 మంది 20 మంది కుటుంబాలు ఉంటాయి. అటువంటి వాటికి కొత్తగా మనం వేయవలసి ఉంటుంది. కానీ మొదట్లో ఉన్నట్టు మ్యాక్సిమం వేసాము. అది కొన్నిసార్లు ఇంతకు నేను చెప్పిన రోడ్లు లేకపోవడం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ మనకు స్తంభాలన్నీ తీసుకెళ్ళాలి కదా, ఐరన్ స్తంభాలు తీసుకెళ్ళాలి కాబట్టి ఆ విధంగా అప్పుడు ఆగింది. కానీ ప్రస్తుతం ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని గ్రామాలకు ఉన్నది. ఈ కొత్తగా ఏవైతే వెలిసేవో, కొత్తగా ఏవైతే మాకు అక్కడ నుంచి ఒరిస్సా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ వస్తున్నారు మనకు ఎక్కువ మంది. నా నియోజకవర్గంలో 10,000 మంది వరకు ఉంటారు ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గిరిజనులు. అటువంటి దగ్గర అక్కడ మాత్రం ఇంక లేదు. వాటిని కూడా ఇస్తున్నాం. వాళ్ళు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. వాళ్ళ ఆధార్ కార్డులు చేసుకున్న రేషన్ కార్డులు ఇస్తున్నాం. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో గౌరవ ముఖ్యమంత్రి గారు, వీటిని చూసి ఒరిస్సా నుంచి ఎక్కువ మంది మనకు మైగ్రేట్ అయ్యి వచ్చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చేస్తున్నారు. కనీసం ఒరిస్సాలు ఎంత ఇస్తున్నారు అనుకుంటున్నారు? 500. మనం ఇక్కడ 3,000 ఇస్తున్నాం. ఇక్కడ అమ్మఒడి పథకం కానీ, వైఆర్ చేయూత పథకం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అందువల్ల ఎక్కువ మంది వస్తున్నారు. అటువంటి కొత్త చోట్ల మాత్రం అక్కడే లేదు. కానీ ఇంచుమించు అన్ని గ్రామాల్లో కూడా కరెంట్ ఉందమ్మా. నాగేశ్వరరావు గారు, ఇందాక మనం అంబేద్కర్ స్టాచ్యూ గురించి మాట్లాడుకున్నాం. అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడలో నడిబొడ్డున 206 అడుగుల ఎత్తున అత్యద్భుతంగా రూపొందించడమే కాకుండా కింద, అంటే అంబేద్కర్ స్టాచ్యూ కింద ఒక పిరమిడ్ షేప్లో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ కూడా కల్పించారు. ఒక విషయం చెప్పండి, అన్ని రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఒకటి కాదు, కొన్ని 100,000 ఉన్నాయి. తెలంగాణలో ఈ మధ్య ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారు సెక్రటేరియట్ దగ్గర. మీరేమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్టాచ్యూకి తేడా ఏమిటి? అంటే దీనికి దానికి ఏ రకమైన, అంటే ఒక సమూలమైన తేడాలు ఏంటి? మీరు ఏం గమనించారు అంటే మీరేం చెప్తారు? 2017లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారు, ఎస్సీలను అవమానించి అన్ని చేసి దగ్గరికి వచ్చి ఎలక్షన్ టైంలో అసెంబ్లీలో అనౌన్స్ చేసి శంకుస్థాపన చేసి కనీసం ఒక ఇటుకు కూడా పెట్టకుండా అంబేద్కర్ విషయాన్ని అలా పక్కన పెట్టి వదిలేశారండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో మాట ఇవ్వకుండా, ఎలక్షన్లో చెప్పలేదు ఈయన నేను అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి,
ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని దారదత్తం చేసేయాలని చెప్పి మాల్స్కి ఆ ప్రభుత్వం చూసింది ఈ ల్యాండ్ని. కానీ ఇదే ల్యాండ్లో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది విగ్రహంతో పాటు ఇక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఇప్పుడు చూస్తున్నాం. ఈ థియేటర్ చూడండి, అలాగే లైబ్రరీ చూడండి, అలాగే ఎన్ని రకాలు ఇందులో చూసేటట్టు ప్రజలకి వచ్చిన మన చూసే టూరిస్టులకి అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక అనుభూతి కలిగేటట్టు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా చదివారు, ఎలా విదేశాల్లో చేశారు, ఎలా రాజ్యాంగం చేశారు, టోటల్గా కన్నులకు చూపించేటట్టుగా ఏర్పాటు చేసి ఇన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టి, ఇంత పార్క్ పెట్టి, లైటింగ్ పెట్టి ఎన్నో రకాలు చేశారు. ఇది గతం ఎక్కడ ప్రపంచంలో కూడా లేదు, వేరే విగ్రహాలు కూడా లేదు. ప్రపంచంలో తొంగు చూసే విధంగా విజయవాడ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ఇంకా తొంగు చూసే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ కృష్ణా బ్యారేజ్ నుంచి వస్తూ ఉంటే ఆయన మూర్తి అలా కనపడతా ఉంటే కన్నులు విందుగా, అది నైట్ టైం ఆ వంతెన నుంచి వస్తూ ఆ లేజర్ లైటింగ్ చూడాలని నా కోరిక. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అంటారు ఈ ప్లేస్. అవును, స్మృతివనం. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఏరియాను దీన్ని కాలచక్ర మహామంటపం అంటారు. ఓకే. కాలచక్ర మహామంటపం అంటారు. దీంట్లో ఈ కాలచక్ర మహామంటపంలో కింద ఏదైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మరి పాదాల కింద ఇది డిజైన్ చేసాం అనమాట. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెండు ఐటమ్స్. ఒకటేమో మనం కూర్చుందేమో విహార అంటారు దీన్ని. విహార ఇది ఒక థియేటర్ అనమాట. విహార అంటే బేసికలీ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గా తీసుకోవడం జరిగింది. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో ప్రధానంగా రెండు అంశాలు మనకు కనపడుతుంటాయి: చైత్యాలు, స్తూపాలు, చైత్య, విహారాస్ అనమాట. విహారాస్ అంటే మెడిటేషన్ సెంటర్స్ లా ఉంటాయి అనమాట. ఇట్స్ మెడిటేషన్ సెంటర్, సంథింగ్ లైక్ దట్ అనమాట. ఇట్స్ మెడిటేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ 10 minutes వీడియో ఉంటుంది ఇక్కడ. సో అందుకు దీనికి విహారం పెట్టాం. చైత్య మ్యూజియం ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్. అంటే కాలచక్ర మహామండపం ఎందుకు పేరు పెట్టామంటే ఆయన జననం నుంచి మరణం వరకు అనేకమైనటువంటి ఘటాలని అక్షర ప్రతిబింబిస్తూ సాక్షాత్కరిస్తే, అంటే అబ్సల్యూట్లీ మనం యూ కెన్ రిలీవ్ ఆయన చదివిన ప్లేసెస్ కానివ్వండి, ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇంపార్టెంట్ ఘటనలన్నిటినీ కలుపుతూ అదొక కాలచక్రం. అందుకే దాని పేరు కాలచక్ర మహామంటపం అని. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. రెండవది ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా, అంటే ఒక 2000 మంది సీటింగ్ కెపాసిటీ కన్వెన్షన్ సెంటర్. అంటే ఈ ప్రాజెక్టు సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్. ఒక సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అంటే దీన్ని రేపు రాబోయే రోజుల్లో దీన్ని అందరికి ఇదే అదే మెయింటైన్ అయ్యేలాగా. సో అందుకు ఎక్కువ ఆల్మోస్ట్ 400 crores పైగా ఖర్చు పెట్టడం జరిగింది. దాని మీద కూడా సోషల్ మీడియాలో ఏదో రాస్తా ఉన్నారంట ఎక్కువ ఖర్చు జరిగిందని. ఇన్ఫాక్ట్ దాని వాల్యూ ఇంకా మచ్ మోర్ దాన్ దట్. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డున ఆల్రెడీ చుట్టుపక్కల ఏరియాలంతా డెవలప్ ఏరియాలో ఈ ప్లేస్ లో గత పాలకులు ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టాలి, ఇక్కడ బిజినెస్ సెంటర్స్ పెట్టాలి, మాల్స్ పెట్టాలి అని ఈ విధంగా ఆలోచన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచన విధానం వేరే. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉండాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క భావజాలను ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది అన్నదానికి నిదర్శనంగా, నిలువెత్తు సాక్ష్యంగా ఈ యొక్క విగ్రహం నిలబడాలని చెప్పి దీనికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టి ఈ యొక్క ఆయన నిన్న మాట్లాడుతూ కూడా అన్నారు కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి మాట్లాడుకుంటాము న్యూయార్క్ లో, మళ్ళీ దీని గురించే మాట్లాడుకుంటామని ప్రపంచవ్యాప్తంగా. ఆల్మోస్ట్ ఒక 500 tons ఆఫ్ స్టీల్ అండ్ బ్రాంజ్. దీని టోటలీ మేడ్ ఇన్ ఇండియా. మంచి మరి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేశం అంతటా వెతికి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ విగ్రహం తయారు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్కిటెక్చర్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అంత బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, శాండ్ స్టోన్ తోటి నిర్మాణం చేయడం జరిగింది. వేణుగారు, ఇప్పుడు బీహార్లో ఈ మధ్య ఒక క్యాస్ట్ సర్వే జరిగింది. ఆ క్యాస్ట్ సర్వేలో ఆల్మోస్ట్ 63% ఓబీసీలు, ఈబీసీలు ఉన్నారని తేలింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో అట్లాంటిది ఒకటి చేశారు అని విన్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ఒకవేళ అలాంటి చేసుంటే ఇక్కడ ఎలాంటి అవుట్కమ్ వచ్చింది, మీరేం గమనించారు? అండ్ ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో ఇది ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే ఈ క్యాస్ట్ సర్వే అన్నది హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఓట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ? నిన్ననే ప్రారంభించామమ్మా. యాక్చువల్గా ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం రోజున అనౌన్స్ చేశాం. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు. యా, ఓకే. బీహార్ ఏ మోడల్లో చేస్తుంది, బీహార్లో ఏ విధమైనటువంటి అడ్డంకులు కల్పించారు, కోర్ట్స్లో ఎట్లా వాళ్ళు ఛాలెంజ్ చేశారు, ఎవ్రీథింగ్ మేము చాలా క్లోజ్గా మానిటర్ చేసి లాస్ట్ క్యాబినెట్లో నిర్ణయం చేయటం జరిగింది. నిన్న ఏదైతే
సామాజిక న్యాయ రూపశిల్పం ప్రారంభమైందో నిన్న నుంచే క్యాస్ట్ సర్వే స్టార్ట్ అయింది. ఓకే ఆ రకంగా కూడా నివాళిచ్చామని చెప్పాను ఇంతకు ముందు ఓకే నేను. ఓకే సో ఇక్కడ ఇది చాలా సున్నితమైనటువంటి కోరిక, పర్టికులర్ గా బీసీఎస్ కి. 1951 నుంచి ప్రతి 10 సంవత్సరాలకి జనగణన జరుగుతుంది. 21లో జరగాలి, జరగలేదు, జరగలేదు, పోస్ట్ పోన్ అయింది. ఆ సందర్భంలో మేము శాసనసభలో ఒక సుదీర్ఘమైన చర్చ చేసి జనగణన జరిగే సందర్భంలో కులగణన కూడా చేర్చాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, పర్టికులర్ గా బీసీస్ లో. దాన్ని మీరు దానిలో చేర్చండి అనేటువంటి దాన్ని చేరుస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో అనేక మంది సంస్కర్తల సమ్మేళనం, అంటే మిళితమైనటువంటి ఒక సంస్కర్తగా మారాడు జగన్ గారు అని నేను అంటాను. వారు ఈ బీసీల యొక్క కోరికని తీర్చడం కోసం కులగణన చేపట్టాలనేటువంటిది, ఇది ఓట్ల కోసం కాదు. కానీ మీరు నిన్ననే స్టార్ట్ చేశారు. ఎలక్షన్స్ కరెక్ట్ గా ఇంకొక 1.5-2 months లోనే ఉన్నాయి. 2 months అదే నేను అన్నాను. ఇప్పుడు సంస్కర్తని ఎందుకన్నానంటే, సచివాలయ వ్యవస్థ ఓ సంస్కరణ కదా, వాలంటీర్ వ్యవస్థ ఓ సంస్కరణ కదా, జిల్లాల విభజన, ఇవాళ అధునాతనమైనటువంటి టెక్నాలజీ, దాన్ని వినియోగించుకుని ఇది కరెక్ట్గా 10 నుంచి 15 రోజులు, లేకపోతే ఈ మంత్ అండి, ఫిబ్రవరి మంత్ 15th ఆ రేంజ్కి టోటల్ గా కులగణన జరిగిపోద్ది, ఏ మాత్రం డౌట్ లేదు. అందులో అదే కదా ఆయనకున్నటువంటి గొప్పతనం. అది ఖచ్చితంగా ఈ కులగణన జరగటం వల్ల చాలా మందిలో ఉన్నటువంటి అపోహలు, పర్టికులర్ గా ఆయన ఆలోచన ఏమిటి, ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని కులాలకి విద్య అందక, ఇంకా కొన్ని కులాలకి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తెలియక, ఆరోగ్యం ఎక్కడ రక్షించుకోవాలని తెలియక, ఇప్పుడే ఈ మధ్యలో చూడండి ఆరోగ్య సురక్ష పెట్టాడు, జబ్బుని జల్లెడ అంటాం కదా మనం, ధాన్యం జల్లించే జల్లెడేసి పెట్టేశాడు. అసలు ఆ గ్రామంలో ఎవరికి క్యాన్సర్ ఉంది, ఎవరికి పరాలసిస్ ఉంది, ఎవరికి ఏ రకమైన దీర్ఘకాలికమైనటువంటి జబ్బు ఉంది అనేటువంటి పెట్టేసి, అది సంస్కరణకు వచ్చేటువంటి ఆలోచనలే. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం సామాన్యమైందా? అది ఆ బిడ్డలు తెలుసుకోలేకపోతున్నారు. తండ్రికి ఏ జబ్బు ఉందో తెలుసుకోవడానికి బద్దకించే పిల్లలు ఉన్నారు తప్ప, పెద్ద కొడుకుగా ఇతను మారి ఇవాళ అది తెలుసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉన్న తర్వాత అక్కడ ఎవరు ఏ కులస్తులు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఈజీ ప్రక్రియగా మారింది కనుక ఖచ్చితంగా ఇచ్చిన మాట. ఇది కులగణన అనేటువంటిది కేవలం కబుర్లకి, మాటలకి, పత్రికలకి, ప్రకటనలకి సరిపోయింది తప్ప అమలు చేసి చూపించగల సత్తా ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కులగణన ప్రత్యేకంగా బీసీలు అంటే ఇక్కడ సమగ్ర కులగణన, కేవలం ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తిపరిచి ఓట్లు తీసుకునేటువంటి కులగణన కాదు ఇది. అంటే మీరు అన్నారు బీసీలు ఓట్లు వచ్చేస్తాయని, బీసీలు తృప్తి చెందుతారు, దానితో పాటుగా అన్ని సామాజిక వర్గాలు కూడా సమగ్ర కులగణన ద్వారా వారి యొక్క సంఖ్య ఎంత ఉంది, అందులో విద్య ఎంత ఉంది, అందులో ధనవంతులు ఎంతమంది ఉన్నారు, అందులో ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, సమాజంలో వారి స్థితి ఎట్లాగ మారింది, ఎన్ని సంవత్సరాల క్రితం మారింది, ఇంకా మారాల్సిన వారు ఎంతమంది ఉన్నారు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఒక కాస్ట్ హోలిస్టిక్ సమగ్ర సర్వే. ఇప్పుడు జనరల్ గా ఏ ఎలక్షన్ అయినా ఆ ఎలక్షన్ ని డిసైడ్ చేసి ఆ గవర్నమెంట్ ని అధికారంలోకి తీసుకొచ్చేది ఒక బీసీ ఓట్ అంటారు సార్. ఎందుకంటే 50% ఆ పాపులేషన్ ఉంది కాబట్టి. సో మీరు చెప్పండి, ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఏ అంశాలు బీసీ ఓటర్స్ ని మీ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రధానమైన అంశాలు. మన పురాణాల్లో రాక్షసులను సంహరించడానికి విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు. దశావతారాల గురించి మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ జగన్మోహనుడు, ఆయన పేరు కూడా విష్ణుమూర్తి పేరే. అసలు జబ్బు అనేటువంటిది పేదరికం, 10 తరాలను పట్టి పీడిస్తున్నటువంటి రాక్షసి. ఆ రాక్షసిని ఈ తరంలో జయించేటువంటి శక్తిని ఇవ్వడం కోసం మాకు 10 శాఖలు ఇచ్చాడు. సంపూర్ణ ఆహార పోషణ ప్లస్ అని ఒక కార్యక్రమం పెట్టాడు. దానికి మంత్రి ఎవరమ్మా? మా ప్రథమ అవతారమే కదా, ఉషా శ్రీచరణ్, అంతేనా? రెండవది అక్షరాభ్యాసం, విజ్ఞానం కావాలి, దానికి మంత్రి ఎవరమ్మా? మా బొత్స సత్యనారాయణ గారు, బీసీఏ కదా. మూడవది ఆహారం అవసరం, బొవ్వ, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా నాగేశ్వరరావు గారు, ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్. మాకు బలం అవసరం. 4వ వాడు
మా అప్పలరాజు గారు చేపలు, మాంసం, కోడిగుడ్లు, పాలు అన్నిటికీ మంత్రి ఆయన. 5వది తిన్న తర్వాత అప్పుడప్పుడు కొంచెం అనారోగ్యం కలుగుతుంది. దాన్ని రక్షించడానికి మా రజనమ్మ, ఆవిడెవరు బీసీఏ కదా, ఏమన్నా చెప్తున్నారు సార్ మీరు అసలు. రజనమ్మ బీసీఏ కదా. 6వది మాకు భూమి లేదు, మాకు ఎక్కడో చోట ఇప్పుడు కొన్ని లక్షలాది ఎకరాల భూమిని పంచారు, ఇళ్ల స్థలం లేదు. ఈ భూమి మీద పుట్టాడు తప్ప తనకంటూ గజం భూమి లేని వాడికి 73 సెంట్లు అంటే 73 గజాల భూమిని ఇచ్చేటువంటి అవతారం ఎవరు? ధర్మాన ప్రసాదరావు గారు. 6వ అవతారం. ఎప్పుడో కాలువ గట్లని, చెట్ల మీద పుట్ల గట్లని బతుకుతున్నాం, ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది. అది తీర్చేటువంటి అవతారం ఎవరి చేత ఎత్తించాడు? మా జోగి రమేష్ గారు. అసలు మీరు 7వ అవతారం. 8వ అవతారం ఎవరనుకుంటున్నారు? మా జయరాం. ఇది ఇన్సూరెన్స్, మా జీవితాలకు భద్రత ఇచ్చే ఇన్సూరెన్స్. మాకు కూడా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో ప్రథమ పాఠశాల ఏమిటి? పంచాయతీరాజ్. అంతే కదా, ఎవడైనా వార్డు మెంబర్ అవుతాడు, లేకపోతే సర్పంచ్ అవుతాడు, లేకపోతే ఎంపీటీసీ అవుతాడు. అది 9వ అవతారం. 9 అవతారాల ఎత్తిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రంలో 2,58,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు కదా సంక్షేమం. అందులో సుమారుగా బీసీలకి 1,78,000, 1,80,000 కోట్లు పంపిణీ చేసేటువంటి కలికి. లాస్ట్ అవతారం ఏంటి? 10 అవతారాల్లో కలికి, అది నేనే. 10వ అవతారం. 2 అవతారాలు ఎత్తించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న. మరి ఇది ఎంత గొప్పది అంటే, పేదరికం అనేటువంటిది రాక్షసైతే, పేదరికం అనేది రోగమైతే, ఈ బీసీలను పట్టి పీడిస్తుంటే దాన్ని మా ద్వారా అవతారాలు ఇచ్చి మా చేతే వాటిని సంహరింపజేస్తున్నాడు, వాటిని అధిగమింపజేస్తున్నాడు. ఇది ఒక సంస్కరణ. ఇదే నేను అంటాను, సంస్కరణల సమ్మేళనం, మిళితం, ఒక రూపం. అదే జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే, ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలు ఓట్ల కోసం చేయలేదు, ఈయన వాళ్ళ మనస్సులు తెలిసి చేశాడు. రేపు గెలుపు ఈయన గెలిచిన మనసులు వేసేటువంటి ఓటు. ఆయన జనాన్ని నమ్మాడు, జనం మోసం చేయడు. నాయకుడు మోసం చేస్తారు తప్ప జనం మోసం చేయరు. అందుకే జనాన్ని జగన్, జగన్కి జనం, ఈ బంధాన్ని విడదీయటం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. జగన్ అంటే నిజం, నిజం అంటే జగన్. నిజానికి ఓటేయండి, నిజానికి ఓటేయండి, నిజానికి ఓటేయండి, జగన్ ని గెలిపించండి అని. గెలుపు అనేది డిసైడ్. రేపు బీసీ గెలుస్తాడు, ఎస్సీ గెలుస్తాడు, ఎస్టీ గెలుస్తాడు, మైనార్టీ గెలుస్తాడు, డిసైడ్. అందులో డౌట్ లేదు. ఇప్పుడు మా అన్నయ్య దాంట్లోనే నాది చిన్న సబ్జెక్ట్ అండి. ఇవాళ సామాజిక న్యాయం జరిగింది అంటానికి నిదర్శనం ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, మన పార్టీని తీసుకోండి. మొన్నే గెలిచింది ఆ పార్టీ. మొన్నే ఆ మంత్రులు ఎంతమందికి రెడ్లు ఉన్నారు, మంత్రులు ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు మీరు చూసుకోండి. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గుమ్మం తొక్కేవాడికి పదవి వచ్చినాయి. ఇక్కడ ఎంతమంది రెడ్లు ఉన్నారో అక్కడ ఎంతమంది రెడ్లు ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి రెడ్లే, అన్ని పైన అందరూ రెడ్లే. అంసద్ గారు, ఇప్పుడు పార్లమెంట్లో మీ పార్టీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని సపోర్ట్ చేసింది, కానీ ఇక్కడ లోకల్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్య కాదు, కొంతకాలం క్రితం. నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్, దాన్ని ఎన్ఆర్సీ ఎన్పిఆర్, దాన్ని మీరు వ్యతిరేకం, అది మేము ఒప్పుకోమన్నారు. అంటే దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు అగ్రీ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో పర్యటిస్తూ ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని. సార్ ఏంటి సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి? అక్కడేమో సిఏఏని ఒప్పుకున్నారు, ఇక్కడేమో ఎన్పిఆర్ని ఒప్పుకోవట్లేదు. మరి ఆ రోజు ఏదైతే సిఏకి సంబంధించిన ఏదైతే ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టారో, మరి ఎవరికి కూడా దాని మీద అవగాహన లేని పరిస్థితి. మరి క్షేత్ర స్థాయిలో దాని ఎలాంటి ప్రభావం చూపుతుందని చెప్పి మరి ఆ రోజు ఎవరికి కూడా తెలియని పరిస్థితి అండి అది. మరి ఆ రోజుల్లో కొన్ని కండిషనల్గా కొన్ని అంశాల మీద మరి ఏదైతే మా ప్రభుత్వము, మా ఎంపీసు మరి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పరిస్థితి మనం కొన్ని చూశారు మీరు. మరి తర్వాత వచ్చిన పరిణామాలు మనం చూశాం. మరి ఈ రాష్ట్రంలో మరి ఏదైతే ముస్లిం మైనార్టీలు అభద్రతా భావానికి గురి కావడం జరిగింది. మరి ఏదైతే ఈ చట్టం అమల్లోకి వస్తే, మరి ఎన్పిఆర్ అనేది వస్తే, మరి ఏదో
జరగబోతుంది, మనకి ఈ దేశం నుంచి మాకు వెలివేసే పరిస్థితి వస్తుంది, మరి అవన్నీ కూడా ఒక అభద్రతా భావానికి, మరి ఈ సమాజం అంతా కూడా మరి అభద్రతా భావానికి గురి కావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే మన రాష్ట్రంలో మరి ఈ ఎన్పిఆర్ని మనము అమలు చెయ్యము, దీని అబయన్స్లో పెట్టేస్తామని చెప్పి కూడా మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా మరి ఆ రోజు తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఒక రెజల్యూషన్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనము తెలియపరచడం జరిగింది. ఈ ఎన్పిఆర్ ఏదైతే ఉందో మరి మన రాష్ట్రంలో మేము అమలు పరచము. ఎందువల్ల అంటే దాంట్లో ఏదైతే పాత ఫార్మాట్ ఏదైతే ఉందో, గతంలో ఎప్పుడు కూడా ఎన్పిఆర్ జరిగే పరిస్థితి ఉండేది. మరి ఆ ఫార్మాట్ ప్రకారంగానే మీరు అమల్లోకి తీసుకొస్తే మా రాష్ట్రంలో అమలు పరుస్తాము. మరి పాత ఫార్మాట్ ని మనం తీసుకురావాలని చెప్పి కూడా ఒక రెజల్యూషన్ ని కూడా మరి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్టర్ గా మీరు ఏ విషయంలో చాలా సంతృప్తి చెందారండి? ఇప్పటికీ కూడా చాలా ముస్లిం యూత్, ముస్లిం విమెన్ ఇంకా చాలా మంది ఎడ్యుకేషన్ వైపు వెళ్ళట్లేదు, ఇంకా చాలా మంది ఇంకా అణగారిన బతుకులే బతుకుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీల వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న ఒక లైఫ్ స్టైల్ కూడా కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ అనుభవించలేకపోతున్నారు. దే ఆర్ స్టిల్ బ్యాక్వర్డ్. మీరేమంటారు సార్? మీరు ఒక మంత్రిగా ఎంతవరకు మీరు చేయగలిగారు వాళ్ళ కోసం? ఏమేం చేయగలిగారని మీరు అనుకుంటున్నారు? నిజంగా అండి, ఇప్పుడు మీరు చెప్పినది వాస్తవము. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాలలో మరీ ముఖ్యంగా నేను యాజ్ ఏ మినిస్టర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్, ఎందుకంటే నేను ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి మైనారిటీల గురించే మాట్లాడతాను కాబట్టి, మరి ఈ 76 సంవత్సరాలలో కూడా మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి. మరి ఏ ప్రభుత్వాలు కూడా వీళ్లకు ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితులండి. మరి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో మరి అప్పుడే ఈ మైనారిటీలు గుర్తుకొస్తారు. మరి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళను పూర్తిగా విస్మరించిన పరిస్థితి మనం చూసాం. మరి అనేక దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో కూడా మరి అనేక కమిటీలు కూడా కేంద్ర ప్రభుత్వాలు అప్పుడు సచార్ కమిటీ అని, రంగనాథ మిశ్రా కమిటీ అని చెప్పి మరి అనేక కమిటీలు వేసి అధ్యయనాలు కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళ అధ్యయనాలు చేసినప్పుడు కూడా స్పష్టంగా మీరు ఏదైతే చెప్పారో మరి ఎస్సీ ఎస్టీల కన్నా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు మైనారిటీలు అని చెప్పి కూడా వాళ్ళు తేట తెల్లం చేయడం జరిగింది. కానీ ఆనాడు ఏ ప్రభుత్వాలు కూడా ఆ ఏదైతే రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని మరి అడుగులు ముందుకు వేసిన పరిస్థితి లేదు. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఒక చిన్న ఏదైతే టీ కొట్టు కాడికి వెళ్ళండి, ఎవరుంటారు అక్కడ పనిచేసే చిన్నపిల్లలు ఎవరుంటారు? మైనార్టీలు ఉంటారు. ఒక తోపుడు బండ్లు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరుంటారు? మైనార్టీలు ఉంటారు. ఒక చిన్న స్కూటర్ మెకానిక్ కాడికి వెళ్ళండి, ఒక సైకిల్ మెకానిక్ కాడికి వెళ్ళండి, ఎవరుంటారు? మైనార్టీలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో విద్య అనేది ఎక్కడ లేని పరిస్థితి, నిరక్షరాస్యత ఎక్కువ. మరి ఆ పరిస్థితి నుంచి మరి వాళ్ళకు ముందుకు తీసుకురావాలి. మరి అలాంటిది ఒక అడుగు ముందుకేసిన వ్యక్తి ఎవరంటే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా మా మైనార్టీలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా కూడా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రతి నిత్యం మైనార్టీ సోదరులందరూ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్లు, మరి ఆ కోశాలనే తండ్రి తీసుకున్న ఏదైతే తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కన్నా ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి ఈరోజు ఒక అపవాదు ఉంది. అది అపవాదు ఏమిటి అంటే, ఎవరైతే ఆ ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పొలిటికల్ రిప్రజెంటేషన్లో ఉన్నారో వాళ్ళే చాలా సందర్భాల్లో ముస్లిం కమ్యూనిటీకి ఏం చేయలేకపోతున్నారు అన్న ఒక పెద్ద అలిగేషన్ ఉంది సార్ దేశవ్యాప్తంగా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ పర్టిక్యులర్. దేశవ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైతే పొలిటికల్ పార్టీలో ఉన్నారో, ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నారో, ఒక మంత్రి పదవిలో ఉన్నారో వాళ్ళే నిజంగా ఏం చేయలేకపోతున్నారు, చెయ్యట్లేదు అని. సో ఆన్ ద కాంట్రరీ ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? నిజంగా నేను యాజ్ ఎ మినిస్టర్ నేను గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఈరోజు నేను మంత్రిగా ఉండి నిజంగా మీరు చెప్పారు ఏదో ఒకటి చెప్పమని చెప్తున్నారు మీరు. మరి ఒకటి కాదు, నేను 2-3 సందర్భాలు చెప్తాను.
మైనార్టీలందరూ కూడా, మైనార్టీ సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క కోరిక ఏంటి, మనకు ఈ రాష్ట్రంలో ఒక ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఒక సప్లాన్ ఉందో, మరి ఆ తరహాలో మైనార్టీలకు కూడా మనకు ఒక సప్లాన్ కావాలి అని చెప్పి కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ కోరిక ఉండేది, వాళ్ళ డిమాండ్ ఉండేది. మరి ఏ ప్రభుత్వం కూడా ఆ దిశలో అడుగులు ముందుకు వేయలేదు, మరి దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో నిజంగా నేను గర్వపడుతున్నాను. నేను మరి మైనార్టీలకు సంబంధించి ఏదైతే సప్లాన్కు సంబంధించి మైనార్టీ కాంపోనెంట్ బిల్ నేను యాజ్ ఎ మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ నేను ప్రవేశపెట్టగలిగానంటే నిజంగా నా జన్మ ధన్యమైనదని కూడా నేను స్పష్టంగా చెప్పగలను. రెండవది కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మన మైనార్టీలకు సంబంధించి కూడా మనము పర్సంటేజ్ రేషియోలో మనము బాగా ఉండేవాళ్ళం. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక చిన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, ఈరోజు మా ప్రాతినిధ్యం కేవలం ఒక 10% మాత్రమే. ఉర్దూ లాంగ్వేజ్ కు ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కొన్ని ఎక్కడైతే మైనార్టీల ప్రాబల్యం ఉందో ఆ జిల్లాలో మాత్రమే మరి ఉర్దూ యాజ్ ఎ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేసిన పరిస్థితి. మరి ఈరోజు మనం గర్వంగా కూడా నేను చెప్పుకోగలను. రెండవది ఒక బిల్లు నేను తీసుకురావడం యాజ్ ఎ మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్, నేను ఏదైతే ఉర్దూ లాంగ్వేజ్ ని పూర్తి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2వ అధికార భాషగా ఉర్దూకు తీసుకురావడం అనేది కూడా నేను ఒక చరిత్రగా కూడా నేను చెప్పగలను. మరి అదే కాకుండా హజ్ అంటే ఒక ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రకి వెళ్ళాలి, పవిత్ర హజ్ యాత్రకి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. మరి మన సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి మనం అందరం కూడా వెళ్ళే వాళ్ళము. ఈరోజు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చూసాం మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి మనకు ప్రత్యేకంగా ఒక ఎంబార్కేషన్ పాయింట్ లేదు మన రాష్ట్రంలో. మన రాష్ట్ర పిల్గ్రిమ్స్ ఉంటారో హజ్ యాత్రికులు మన ప్రాంతం నుంచి మనం పంపించడానికి మనకు అవకాశం లేవు. మరి మన వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది. మరి అక్కడ ఎంత డిస్క్రిమినేషన్ అంటే తెలంగాణ వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంటు, ఆంధ్ర వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉండేది. యాజ్ ఎ మినిస్టర్ నేను కూడా మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను. మా వాళ్లకు మంచి సదుపాయాలు కల్పించమని చెప్పి అక్కడ కన్సర్న్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. ఎంత చెప్పినా కూడా అక్కడ డిస్క్రిమినేషన్ మనం పూర్తిగా మనం గమనించాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం విడిపోయింది, మన వాళ్లకు మన ప్రాంతం నుంచి వెళ్లే ప్రతి యాత్రికులకు హజ్ యాత్రికులకు అందరూ కూడా ఖచ్చితంగా ఒక గౌరవంగా మన ప్రాంతం నుంచి మనం పంపించాలని చెప్పి వెంటనే మరి కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మన విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్ గా మనం సాధించుకోవడం జరిగింది. ఇది ఒక మైలురాయి మనకు, ఇది కూడా ఒక చరిత్ర. ఇది మొదటిసారిగా ఇక్కడ ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటైంది కాబట్టి మరి ఎక్కువ ఏదైతే మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు దీని మీద ఇది చేయకుండా మనకు 80,000 రూపాయలు అదనపు భారము ఒక్కొక్క పిలిగ్రిమ్ మీద 80,000 రూపాయలు అదనపు భారం పడే పరిస్థితి మనకు కనిపించింది. ఒక కుటుంబం భార్యాభర్తలు వెళ్ళాలంటే 1,60,000 రూపాయలు అదనపు భారం అవుతుంది. మరి వాళ్ళు బేర్ చేయలేని పరిస్థితి చాలా మటుకు. మరి ఆ సందర్భంలో చాలా మంది మేము ఈ అదనపు భారాన్ని భరించలేము అని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేసిన పరిస్థితి. మరి అవన్నీ కూడా మా దృష్టికి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళాను. వెళ్ళి ఈ విధంగా ఉంది సార్ అని చెప్తానే 24 అవర్స్ లో ఒక జియో రిలీజ్ చేసి 14.5 crores ఆఫ్ రూపీస్ 24 అవర్స్ లో జియో రిలీజ్ చేసి వాళ్ళ అకౌంట్ లో జమ చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ లేరండి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే నిజంగా నేను గర్వపడుతున్నాను. యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ గా నేను మినిస్టర్ అయ్యి మరి ఇన్ని మంచి కార్యక్రమాలు నా చేతుల మీదుగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో చేయగలిగానని చెప్పి నేను గర్వంగా కూడా చెప్పగలనని చెప్పి కూడా ఈ సందర్భంగా. సార్ సురేష్ గారు, మీరు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు డాక్టరేట్, మీరు సివిల్ సర్వెంట్, మీరు ఎన్నో సాధించారు. అవన్నీ చేసిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. సార్ మీరు చెప్పండి, పొలిటికల్ ఫీల్డ్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి అని అనుకుంటారా, లేకపోతే ఎవరైనా పర్లేదు అనుకుంటారా? ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటున్నారు టు బీ అ పొలిటికల్ రిప్రజెంటేటివ్?
చదువు అనేది అందరికీ అవసరమే. Hmm. సో చదువు ఒక అదనపు ఒక అర్హతగా మనం భావించాలి తప్ప చదువే మెయిన్ అని మనం చెప్పడానికి లేదు. రాజకీయంగా ముఖ్యంగా ప్రధానంగా రాజకీయాల్లో రావాలంటే ప్రజాసేవ చేయాలనే ఒక తపన ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క సోషల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ యూనో మన ఐక్యూ అంటాం కదా, ఐక్యూ కాదు. దర్ ఆర్ ఇంటెలిజెన్స్ చాలా రకాలు ఉంటాయి. సోషల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, పొలిటికల్ ఇంటెలిజెన్స్, తర్వాత స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, తర్వాత హ్యూమానిటీ, సోషల్ రిలేషన్స్ వస్తాయి. సో కాబట్టి ఈ నాకు చదువు ఆదరణగా ఉండడం వలన ఉపయోగపడింది తప్ప అంత చదువు ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని అక్కడ లేదు. అంత చదువు కూడా అనవసరం, ఎందుకంటే ఇట్స్ యాక్సిడెంటల్. నాకు మాత్రం నేను అంటే ఒక కెరీర్ గ్రాఫ్ గీసుకొని ఈ విధంగా తర్వాత పాలిటిక్స్లోకి రావాలి, ఐఆర్ఎస్ చదివిన తర్వాత రావాలి, పిహెచ్డీ చేసిన తర్వాత రావాలని కాదు, యాదృచ్ఛికంగా అన్ని జరిగాయి. ప్రధానంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక ప్రేరణ, ఆయన ఒక స్ఫూర్తి ప్రధానం. జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే, రాజ్యాధికారం అన్నది పదవితో రాదు, పవర్తో వస్తుంది అని. సో మీరేమంటారు సార్? నిజంగా చెప్పండి, మీకు వచ్చిన ఈ పవర్ని మీరు ఎంతవరకు సద్వినియోగపరుస్తున్నారు? అంటే ఈ రాజ్యాధికారం మీకు ఇచ్చింది, ఒక పవర్ ఇచ్చింది. సో పదవి అన్నది దాని అవుట్కమ్, బట్ పవర్ అన్నది ఆ పవర్ చేతిలో ఉంటే యూ కెన్ రియలీ డూ గుడ్, యూ కెన్ డూ బ్యాడ్ ఆల్సో. అంటే పవర్ అన్నది అంత డిస్ట్రక్టివ్ థింగ్, కానీ ఆ పవర్ని ఉపయోగించుకొని మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు? అంటే ఒక్కొక్క వాక్యం. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మంత్రిగా చేశారు, మంత్రిగా నాకు సివిల్ సప్లై మినిస్టర్ ఇచ్చారు. ఆ పవర్ ఇచ్చారని ఆ పవర్ని నేను ఎంజాయ్ చేయటం కాదు, ప్రజలు ఎంజాయ్ చేయాలి. ప్రజలు ఎంజాయ్ చేసే విధంగా ప్రజలకి అప్పచెప్పాలని ఆ పవర్ని మేము ప్రజలకి చేశాను. అది నేను చాలా తృప్తిగా పడుతున్నాను, కష్టపడను. ఓకే, పవర్ అనేది రాజ్యాధికారికి అవసరమేనా? ఎందుకంటే పవర్ యొక్క ఫలితాన్ని మా ప్రజలకు అందించాలి. ఏదైతే పవర్ ఉంటుందో మనకు, ఆ పవర్ యొక్క ఫలితాన్ని మాకు కాదు, పవర్ యొక్క పనితనాన్ని, పవర్ యొక్క ఫలితాన్ని ప్రజలకు అందించాలి. అది అందించాలంటే ఉదాహరణకు ఇప్పుడు మా వాళ్ళు చెప్పేటట్టు ఒక వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉంది, రొటీన్గా పని చేసుకెళ్ళిపోతున్నాయి. వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయినవన్నీ కూడా ప్రభుత్వం మీద చెప్తుంది, చేస్తున్నారు. కానీ వాళ్ళకి కూడా అందనివి, వాళ్ళకి కూడా చేయలేనివి కూడా ఈ పవర్ని వినియోగించుకుని చేయించాలి. ఈ పవర్ని అలా వినియోగించుకుంటే ఈ పవర్ ద్వారా ఫలితాన్ని మా గిరిజనులకు అందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే, పవర్ మేము ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రజలు ఎంజాయ్ చేయాలి, మీకు ఇచ్చిన పవర్ నా వినియోగించాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మా సామాజిక వర్గానికి మరి ఏ మేలు చేసే అవకాశం మరి నాకు వచ్చిందో ఇప్పుడే నా పవర్ వల్లనే. మరి ఈరోజు అదే కాకుండా ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ మైనార్టీ సంక్షేమం కోసం అయితే ఈరోజు మనము సుమారుగా 23,415 కోట్ల రూపాయలు మరి ఈరోజు మనము ఖర్చు చేయడం జరిగింది. మరి అదే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ 5 ఏళ్ల కాలంలో కేవలం 2,665 కోట్లు మాత్రమే మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. చూడండి, 10 రెట్లు ఎక్కువ ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే మనము మైనార్టీస్ వెల్ఫేర్ కోసం మనం మరి ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా మరి మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం వల్ల మరి ఈరోజు ఆ పవర్ని వినియోగించి మరి ఈరోజు నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకందరికి కూడా, మైనార్టీస్కి అందరికి కూడా ఈరోజు మేలు చేయగలిగాను అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. సురేష్ గారు, అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తాం, అధికారం లేనప్పుడు ప్రజలకు సేవ చేయమనే ఆలోచన కరెక్ట్ కాదని నా భావన. ఎందుకంటే మేము డైరెక్ట్గా ఈరోజు అధికారంలోకి రాలేదమ్మా, మేము ఒకేసారి ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారం 5 సంవత్సరాలు పోరాటం చేశాం. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము ఒక వాచ్ డాగ్ లాగా అధికారులు ఈ అధికార పార్టీలో ఎవరైతే ఉన్నారో 500 హామీలు 600 హామీలు ఇస్తారో, ఎట్లా మీరు అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ప్రజలు మిమ్మల్ని నమ్మారు కాబట్టి మీరు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మేము పోరాటం చేశాం. కాబట్టి మనం ప్రజల పక్షాన ఉండడం ముఖ్యం, ప్రజల కోసం మరి పరితపించే ఒక నాయకుడు ఉండడం చాలా అవసరం. అందుకే మాకు అవకాశం ఇచ్చారు. అది పవర్ మీకు రావటం వల్ల కూడా ఇంకొంచెం ఎక్కువ అదనంగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు మన సహచరులు చెప్పినట్లు ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో ముఖ్యంగా ఆ అవకాశం ఇచ్చారు. మామూలుగా ఇవ్వలేదు, ప్రజలు నమ్మారు.
175 సీట్ల గాను 151 సీట్లు ఇచ్చారు మాకు. ఇప్పుడు స్వతంత్ర భారత చరిత్రలో అంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు ఇవ్వలేదు. నమ్మకం అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము చేసి చూపించాం. ఈ రోజు మరి మాకు అధికారం ఇచ్చారంటే ఇందాక అన్న చెప్పినట్లు ఆ అధికారాన్ని నేను ఎంజాయ్ చేయడం కాదు, ముఖ్యంగా ఫస్ట్ మా నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు ఎంజాయ్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, నా జాతి, దళిత జాతి, మాదిక సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి వచ్చినాడంటే ఈరోజు సురేష్ నన్ను చూడలే, మావాడు వచ్చినాడికి ఎవరు జగన్ అని ఇచ్చినాడు. సో ఫస్ట్ జాతి ఎంజాయ్ చేయాలి, నియోజకవర్గ ప్రజలు ఎంజాయ్ చేయాలి, యావత్ రాష్ట్రం కూడా. ముఖ్యంగా జగన్ అన్న ఒక డ్రీమ్ క్యాబినెట్ లో మేము మరి మంత్రిగా ఉన్నాం కాబట్టి ఆయన చూస్తాం మమ్మల్ని. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఆ పవన్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందించడానికి మరి ఈరోజు ప్రయత్నం చేశాం. కాబట్టి అది అందించినప్పుడే అది రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేసినట్టు నేను భావన. ఫైనలీ సార్, లాస్ట్ వర్డ్ ఫ్రమ్ వేణు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మనం పాలకులం కాదు సేవకులు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు. పవర్ దేనికోసం? సేవ చేయటం కోసం. సేవ చేయటం కోసం పవర్ ఇచ్చినటువంటి ప్రజలకి బాధ్యతగా సేవకుడిగా జీవించటమే పెద్ద గొప్పతనం. సో నేను యాజ్ ఎ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నాకు ఇచ్చినప్పుడు నా వాళ్ళకు సేవ చేసే అవకాశం నాకు చాలా గొప్పగా వచ్చిందని భావించినప్పుడు మొట్టమొదటిగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. అంటే తన కులం పేరు చెప్పడానికి కూడా భయపడేటువంటి వారిని రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇచ్చి వారి కులానికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావన చేయటానికి ఒక వేదిక. 56 కార్పొరేషన్లు ఒకే చోట, మళ్ళీ అక్కడ సమాజంలో అందరూ కలిసి ఉండాలనేటువంటి భావన. అందరికీ కూడా ఆఫీసులు ఏర్పాటు చేయడం కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ కూడా శ్రద్ధ తీసుకున్నాం. దానితో పాటు ఇవాళ కులగణన, అది బీసీల ఆకాంక్ష, ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని పరిష్కరించగలిగాం. నేతబిడ్డ నాడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఇంజనీరింగ్ చదివి ఆ కుటుంబం నేత వృత్తి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిపోయింది కదా. దానికి కారకుడు నాడు రాజశేఖర్ రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే, ఎవరికైతే కష్టం వస్తుందో ఆ కష్టాన్ని తీర్చేవాడు దైవం అయితే ఆ కష్టాన్ని చెప్పకుండా తెలుసుకుని తీర్చేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పగలను. అందులో నేను బీసీ సంక్షేమ మంత్రిని. అటువంటి ఒక గొప్ప అనుభూతిని ఈ పాలకుడు మిగిల్చాడనేటువంటిది ఇవాళ మేమందరం కూడా బీసీ సంక్షేమ మంత్రిగా ప్రౌడ్ ఫీల్ అవుతాను. భారత సంతతికి ప్రామాణిక గ్రంథాన్ని అందించిన మహనీయుడి పాదాల చెంత ఈరోజు ఇంత గొప్ప ఇంటర్వ్యూ చేయటం అనేటువంటిది మా జీవితంలో మరుపురానిది, మరువలేనిది. ఇంతకంటే గొప్ప అనుభూతి ఇంకొకటి లేదు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సమాజ నిర్మాణం జరగాలి. సోషల్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్టేట్కి కానీ, ఒక కంట్రీకి కానీ, ఒక ప్రపంచానికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు షేర్డ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.